ప్రయాణాన్ని అనుగ్రహించి నీ దాసులు తండ్రి నాయన రెవరెండ్ డిడి క్రిస్టఫర్ గారి యొక్క నాయన మందిరములో సమకూర్చబడుటకు సేవకుల సదస్సులు మమ్మలను కూడా అయా పాలి భాగస్తులుగా చేసినందులకై స్తోత్రాలు తండ్రి. అయా నీ యొక్క కుమారుని యొక్క మందిరాన్ని బట్టి అయా వారి దర్శనాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగి చేస్తున్నటువంటి నాయన సేవ తండ్రి నిరర్ధకము కాకుండానట్లుగా నాయన 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలించులాగున సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మరి ప్రత్యేకముగా నీ దాసులు తండ్రి మరి నాయన రెవరెండ్ శశికుమారయ్య గారు ప్రార్థన నా తండ్రి విన్నపాన్ని కోరి ఉండగా అయ్యా ఆ యొక్క నాయన కుమారుని యొక్క ప్రతి ఆంతర్యం మీరు ఎరుగుదు కనుక అయ్యగారి యొక్క పరిచర్య కొరకును వారి కుటుంబం కొరకును మరి అలాగే తండ్రి సేవా పరిచర్యలో మరి నాయన కొంతవరకు నీ పాత్రగా వాడబడుతూ అయ్యా నాయన ఆత్మల పట్ల భారము కలిగి చేస్తున్న సేవను తండ్రి మీరు నేను చూస్తున్న దేవుడు కనుక నీ కుమారుని యొక్క ప్రతి ఆలోచన యావత్తును సఫలీకృతము చేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే నాయన గత 3 నాయన మరి తండ్రి మరి దినముల నుంచి 3 మాసం నుంచి మరి మందిరం కొరకు ఎంతగానో ప్రయాసపడుతున్నాడని అలాగే ప్రభు మరి నాయన కొందరు మందిరానికి స్థలం ఇస్తున్నారు, అయితే అనేకమైన ఆటంకాలు కలుగుతున్నాయని అయ్యా నీ కుమారుడు తండ్రి మరి ప్రార్థన విజ్ఞాపనలో మొరపెట్టుటకు తండ్రి నాయన కోరి ఉండగా తండ్రి ఇదిగో నీ కుమారుని పక్షం మీరుండండి తండ్రి. అయ్యా నీ బిడ్డలకు విరోధముగా తలపెట్టు ఏ ఆయుధము వర్ధిల్లదు అన్నావు నాయన. కనుక మీ కుమారుని పక్షం మీరుండి నిలిచి కార్యం జరిగించిన ఆయన అయ్యా అనుకున్న ఆశను కోరికను నిర్వర్తించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఆటంకాన్ని ప్రతి అవరోధాన్ని అయ్యా నాయన ప్రతి ఒక్క నాయన ఇబ్బందిని ప్రతి అపవాది సూచి చీకటి శక్తులను మీరు తొలగించి వేసి మీ నామములో తండ్రి అనేకులకు తండ్రి ప్రార్థన మందిరం రీతిగా తండ్రి ఆ స్థలాన్ని పరిశుద్ధపరిచి అయ్యా మీ చిత్తానుసారముగా తండ్రి అక్కడ ప్రార్థన జరుగుటకు ఆ స్థలము తండ్రి ఎవరైతే ఇస్తారో వారికి మంచి మనసునిచ్చి వాటి ద్వారా అనేకులకు నాయన అయ్యా ప్రార్థన స్థలముగా ఉండలాగిన సహాయం చేయమని ప్రార్థన చేస్తున్న వారి కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు. వారి భార్య బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. ఈ విధముగా తండ్రి ఈ సహవాసములో మీ కుమారుని జ్ఞాపకం చేసుకుని తగిన రీతిగా నాయన మీ పోలిక చొప్పున అయ్యా మీ ఏర్పాటు చొప్పున మీ తలంపుల ప్రకారం మీ ఆలోచన ప్రకారం జరిగించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. నా పేరు రెవరెండ్ బి ఆంటోనీ. ఎన్టీఆర్ బిల్డింగ్ ఆ ప్రాంతంలో ఈ మధ్యనే స్థలం మరి దాదాపు 28 lakhs చెప్పినవి 20 lakhs వరకు వచ్చింది స్థలము. అది కొనుగోలు చేయడానికి దేవుడు ద్వారం తెరిచాడు. మీరందరూ ప్రార్థన చేస్తే మరి త్వరలో అక్కడ నూతన మందిరాన్ని కట్టాలని ఒక ఆలోచన కలిగి ఉన్నాను. ప్రజెంట్లీ పెద్దపాడు గ్రామంలోని బేతేలు ప్రార్థన మందిరంలో అక్కడ మరి సంఘ కాపరిగా పనిచేస్తూ ఉన్నాను. మీరందరూ నా యొక్క సేవ పరిచయ కొరకు అలాగే మరి మా యొక్క మరి కుటుంబం కొరకును ఆత్మీయ జీవితం కొరకును మంచి ఆరోగ్యం కొరకును ప్రార్థన చేయాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన ప్రభువా, జీవాధిపతి, మా కన్న తండ్రి, నీకు వందనాలు. ఈ దైవ సేవకుల సమావేశములో స్థానిక యేసుక్రీస్తు ప్రత్యక్షత మందిర ఆవరణములో చేరి మేమందరము దైవజనులు ఆంటోనీ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరి వారి ద్వారా ప్రస్తుతము మీరు జరిగిస్తున్న పెదపాడు ప్రాంతపు పరిచర్య నీ చిత్తమును బట్టి నీ కృప విస్తరింపజేసి అయ్యా ఆ పరిచర్యను నానాటికి అభివృద్ధి పరిచి మీ దాసుని ప్రయాస ప్రార్థన అయ్యా ప్రాంతములో బహుగా విస్తరింప చేయబడి అనేక మంది నూతన ఆత్మలు నీ రాజ్యములో చేర్చబడినట్లు వారి పరిచర్యను మీరు దీవించండి. మరి ఎన్టీఆర్ బిల్డింగ్ ప్రాంతములో మందిర నిర్మాణము కొరకు స్థలము విషయంలో మీరు కృప చూపించారు, అందును బట్టి నీకు వందనాలు. ఆ స్థలములో దీవెనకరముగా అనేక మంది పాపులు పరిశుద్ధులుగా మారే ప్రార్థన స్థలముగా మందిర నిర్మాణము జరగటానికై ఆర్థిక వనరులను మీరు సమకూర్చండి, పరిస్థితులను మీరు అనుకూలింపచేయండి. నీకు వందనాలు. మీ దాసుని తన కుటుంబాన్ని ఆరోగ్యముతో అభిషేకముతో ధన ధాన్య సమృద్ధితో వర్ధిల్లింపజేసి పరలోకములో సిగ్గుపడనక్కరలేని సేవకునిగా దైవజనులు ఆంటోనీ గారిని మీరు స్థిరపరిచి వాడుకొనమని ఇక్కడ ఉన్న దైవ సేవకులను వారి కుటుంబాలను పరిచర్యలను మీరు అభివృద్ధిలోనికి నడిపిస్తారని విశ్వాసమును బట్టి యేసయ్య పేరట ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. మంచిది ప్రియ దేవుని సేవకులారా,
ఈ యొక్క దైవ సేవకుల సమావేశములో చేరి వచ్చిన మీకు అందరికీ కూడా మరి స్థానిక దైవ సేవకులు రెవరెండ్ డాక్టర్ డిటి క్రిస్టోఫర్ గారి తరపున మరొకసారి మీకు అందరికీ ప్రేమ స్వాగతం, దైవ స్వాగతాన్ని తెలియచేస్తూ మరి వాక్య భాగంలోనికి వెళ్ళక ముందు మరి ధర్మాపేట కర్నూలు టౌన్లో యేసురాజు పరిచర్య చేస్తున్న యువరాజు గారు మన మధ్యలో ఉన్నారు. దైవ సేవకులు వారు వచ్చి మరి కొద్దిసేపు మనల్ని స్తుతి ఆరాధనలోనికి నడిపించిన తర్వాత మరి దైవ వర్తమానంలోనికి మనం వెళదాము. అందరము ఆరాధనను దైవ సేవకునితో పాటు యేసురాజును యువరాజు గారితో కలిసి స్తుతిద్దాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ చక్కటి వేళ, ఈ మధ్యాహ్న కాలం ఉదయకాల సమయమున దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. మంచిది. మరి సేవకులమందరం కలిసి ఈ రీతిగా కూడుకొనుట మనకు ఆశీర్వాదము, అది దీవెన, మరెంతైనా కృప అని దేవుడు తెలియపరుస్తుంది. మంచిది. ఈ సమయంలో ఇటు కృపనిచ్చినందుకు వందనాలు. మరి కృష్ణపరయ్య గారికి అలాగే రాజేశ్వర గారికి వందనాలు తెలియజేస్తున్నాం. చేరువచ్చిన దైవజనులందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాం. మంచిది. ఈ సమయంలో అందరము ప్రార్థనలో ఆరాధనలో ఏకీభవిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రతి ఒక్కరు స్తోత్రం చేయాలి. స్తోత్రం 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 స్తోత్రం. మహాగణుడవైన దేవా, నీకే వందనాలయ్యా. ఎన్నిక లేని మమ్ములను ఎన్నిక చేశావయ్యా. ఏ అర్హత లేని మమ్ములను ప్రభువా మాకు అర్హత కలగజేసి నీ సొత్తుగా, నీ పనిముట్లుగా, నీ సాధనములుగా మమ్ములను చేసుకున్నావయ్యా. నీకే వందనాలు తండ్రి, నీకే స్తోత్రములు నాయన. స్తోత్రమేసయ్యా, స్తోత్ర బలి నీకేనయ్యా. స్తోత్రమేసయ్యా, స్తోత్ర బలి నీకేనయ్యా. స్తోత్రములపై ఆసీనుడా, నీకే వందనం. మా స్తోత్రములపై ఆసీనుడా, నీకే వందనం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవా నీకే అర్పితం. స్తోత్రం 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 స్తోత్రం. దేవా నీకే అర్పితం. స్తోత్రమేసయ్యా, స్తోత్ర బలి నీకేనయ్యా. మన ఆరాధనకు యోగ్యుడైన దేవుడు, ఆయన పరిశుద్ధుడైన నామమును ఘనపరిచే సాధనములుగా మనల్ని ఎంచుకున్నాడు. ఆయనను స్తుతించుట, ఆరాధించుట మన జీవితములకు ఎంతో ధన్యత. దావీదు సెలవిస్తూ ఉన్నాడు, నా జీవిత కాలమంతా ఆయన నామమును కీర్తించేదని అంటూ ఉన్నాడు. మనము కూడా అటు ధన్యతను పొందుకునే కృప దేవుడిచ్చి ఉన్నాడు. హల్లెలూయా. స్తోత్రమయ్యా, నీకే స్తోత్రమయ్యా. ఆరాధించేదా, నిన్నే స్తుతించేదా, నా స్తోత్రము నీకే చెల్లించేదా. ఆమేన్. ఆరాధించేదా, నిన్నే స్తుతించేదా, మా స్తోత్రము నీకే చెల్లించేదా. మహిమ ఘనత నీకే యేసయ్యా, యుగ యుగములకు స్తోత్రమయ్యా. అందరం చెప్తాం. మహిమ ఘనత నీకే యేసయ్యా, యుగ యుగములకు స్తోత్రమయ్యా. స్తోత్రమేసయ్యా, స్తోత్ర బలి నీకేనయ్యా. స్తోత్రమేసయ్యా, స్తోత్ర బలి నీకేనయ్యా. స్తోత్రములపై ఆసీనుడా, నీకే వందనం.
మా స్తోత్రములపై ఆసీనుడా నీకే వందనం. స్తోత్రం 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 దేవా నీకే అర్పితం. స్తోత్రం 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 దేవా నీకే అర్పితం. స్తోత్రం చేద్దామందరం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హృదయం బహు ఘోరమైనది. ఆ ఘోరమైన హృదయమును స్తుతిపరచడానికి ఆయన హృదయమును అడిగి ఉండగా ప్రతి బిడ్డలను ఆయన హృదయానికి సమర్పించే వారమై మనం ఉంటూ ఉన్నాం. మన హృదయములు ఆయనకు అప్పగించే వారమై మనం ఉంటూ ఉన్నాం. హృదయమందు నిన్ను ప్రతిష్ఠించేదా, మోకరిల్లి నిన్నే ఘనపరిచేదా. ఆమేన్. హృదయమందు నిన్ను ప్రతిష్ఠించేదా, మోకరిల్లి నిన్నే ఘనపరిచేదా. మహిమ ఘనత నీకే యేసయ్యా, యుగ యుగములకు స్తోత్రమయా. మహిమ ఘనత నీకే యేసయ్యా, యుగ యుగములకు స్తోత్రమయా. స్తోత్రమేసయ్యా, స్తోత్ర బలి నీకేనయ్యా. స్తోత్రమేసయ్యా, స్తోత్ర బలి నీకేనయ్యా. స్తోత్రములపై ఆసీనుడా నీకే వందనం. మా స్తోత్రములపై ఆసీనుడా నీకే వందనం. స్తోత్రం 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 దేవా నీకే అర్పితం. దేవుని నామానికి మహిమ. ఆయన పరిశుద్ధ నామము సన్నుతించబడును గాక. ఆయన పరిశుద్ధ నామమును ఘనపరచుదుము గాక. యేసయ్య నామమునకి మహిమ కలుగును గాక. దినమంతా మనల్ని కాచిన దేవుడు, దీర్ఘాయుష్యత మనల్ని నింపిన దేవుడు ఈ రోజు మనల్ని సజీవులుగా చేసి ఉన్నాడు. ఆమేన్. దినమంతయు నన్ను కాపాడినందుకు, దీర్ఘాయుచే నన్ను దీవించినందుకు, దినమంతయు నన్ను కాపాడినందుకు, దీర్ఘాయుచే నన్ను దీవించినందుకు, మహిమ ఘనత నీకే యేసయ్యా, యుగ యుగములకు స్తోత్రమయా. మహిమ ఘనత నీకే యేసయ్యా, యుగ యుగములకు స్తోత్రమయా. స్తోత్రమేసయ్యా, స్తోత్ర బలి నీకేనయ్యా. స్తోత్రమేసయ్యా, స్తోత్ర బలి నీకేనయ్యా. స్తోత్రములపై ఆసీనుడా నీకే వందనం. మా స్తోత్రములపై ఆసీనుడా నీకే వందనం. స్తోత్రం 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 దేవా నీకే అర్పితం. స్తోత్రం 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 దేవా నీకే అర్పితం. స్తోత్రం 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 దేవా నీకే అర్పితం. దేవా నీకే అర్పితం. మహాగణుడవైన దేవా, మహోన్నతుడవైన తండ్రి, సర్వకృపానిదగు యేసయ్య, నీ శ్రేష్టమైన ఈ సమయాన్ని మాకు మరొక్క మారు నాయన ఉదయకాల సమయమున దయచేసినందుకు నీకు వందనాలు 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 తండ్రి.
నీ కృపచేత మమ్మల్ని నింపావు, నీ ఆత్మీయలో మమ్మల్ని నిలబెట్టుకున్నావు నాయన. ఒక సమూహముగా, ఒక సహోదరులమై నాయన నీ సన్నిధానములో ఈ రీతిగా కలిసి ఉండడానికి నీ కృప మా ఎడల విస్తరింపచేసినందుకు నీకు వందనాలు తండ్రి. చేరి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి నాయన. నీ పనిముట్లుగా మమ్మల్ని మార్చినందుకు కృతజ్ఞతాస్తోత్రములు చెల్లిస్తూ ముందున్న సమయమునంతని ప్రభువా నీ దాసులకు అప్పగిస్తూ ఉన్నాం తండ్రి. మరి నీ సన్నిధానములో మమ్మల్ని నిలబెట్టుకొని ప్రభువా వాడుకునబోతున్నందుకు వందనాలు. ముందున్న సమయంలో ప్రభువా నీ కృప, నీ కాపుదల, నీ క్షేమము నైనా నీ దాసునికి అనుగ్రహించి, నీ దాసుని నోట ఏ మాట అయితే నైనా విత్తబడి ఉన్నదో, ఏ మాట అయితే సిద్ధపరిచావో నాయన నీ మాట నీ దాసుని నోట బయలుపరిచి నీ దాసులమైన మాకు అనేక విషయాలు తెలియచేయడానికి నీ ఆత్మచేత, ఏడంతల ఆత్మచేత ఎత్తిపట్టి మీరు మాట్లాడి మీరు మాత్రమే మహిమ పొందమని, పూజార్హుడవైన దేవుడవు నీవేనని నీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధమైన నామం పేరట ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ అయ్యగారు. దయచేసి అందరం కూర్చున్నాం. దేవుని నామము మహిమార్థముగా చక్కటి స్తుతి ఆరాధనలో నడిపించిన దైవ సేవకులు యువరాజు గారికి, మరి స్థానిక సంఘము పక్షాన చేరి వచ్చిన దైవ సేవకులందరి పక్షాన వారికి హృదయపూర్వకమైనటువంటి దైవ వందనాలు తెలియచేస్తున్నాం. మరి ప్రియులారా, మనం ప్రాముఖ్యమైనటువంటి సమయంలోనికి వచ్చాము. మరి ఇంతవరకు చక్కగా పాటల ద్వారా దేవుణ్ణి మహిమపరిచి, మరి ఒకరి నిమిత్తము ఒకరము సహోదర భావముతో ప్రార్థనా విజ్ఞాపనలను ప్రభువుకు తెలియచేసి స్తుతి ఆరాధన ద్వారా ప్రభువును ఘనపరిచి, ఇప్పుడు మన హృదయమనే పొలాలను వాక్యమనే విత్తనము కొరకు సిద్ధపరుచుకొని ఉన్నాము గనుక మరి ముందున్నటువంటి సమయములో మరి దైవజనులు రెవరెండ్ డాక్టర్ డిటి క్రిస్టాఫర్ గారు ఈ దైవ సేవకుల సమావేశాన్ని ఉద్దేశించి దైవ వర్తమానాన్ని పరిశుద్ధాత్మ దేవుని నడిపింపులో మరి మనకందరికీ అందించున్నట్లు దైవ సేవకుని దేవుని హస్తాలకు అప్పగిస్తూ మరి మన మధ్యలో ఉన్నటువంటి దైవ సేవకులు జోషి రాయలు గారు వారు ముందుకొచ్చి వాక్యము కొరకు ప్రార్థన చేయవలసిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభువా, జీవంగల దేవ, ప్రేమగల మా దేవపరలోక తండ్రి, మహోన్నతుడా, మహిమగల రాజా, మహోన్నత సింహాసనం మీద ఆసీనుడు అయినటువంటి గొప్ప దేవ, ఈ గడిచిన ఉదయ కాలం నుంచి ప్రభువా నేను స్తుతిస్తూ పాటల ద్వారా ఆరాధిస్తూ అలాగే విన్నపాలు తెలియజేస్తూ మరి వచ్చినటువంటి దైవజనులందరినీ ప్రభువా మీరు సురక్షితంగా చేర్చినందుకు ఆయనకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి క్రిస్టఫర్ గారి వారి యొక్క పరిచర్యను, వారి యొక్క కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి, దీవించండి. అలాగే తండ్రి, వాక్యం అందించబోతుండగా నాయన మా యొక్క హృదయాలను తెరిచి నాయన యొక్క వాక్యాన్ని మేము ఆస్వాదించి మా యొక్క జీవితాల్లోనూ మా యొక్క పరిచర్యల్లోనూ ఆ వాక్యం ద్వారా బలపరచబడి ముందుకు సాగునట్లుగా మీరు కార్యం జరిగించి ఆశీర్వదించి నడిపించమని మా యొక్క ప్రియుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో అడిగి బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. థ్యాంక్ యూ అన్న. మరి ఈ సమయంలో మనకు ఈ చక్కటి అవకాశాన్ని దైవ సేవకుల సమావేశాన్ని ఏర్పాటు చేసి సహవాసాన్ని కలిగి ఉండి మరి దేవుని వాక్యము విని సంతోషించడానికి కృప చూపినటువంటి దేవాతి దేవునికి సమస్త మహిమయు ఘనతయు ప్రభావములు చెల్లిస్తూ నేరుగా ఈ దైవ సేవకుల సమావేశంలో దైవ వాక్యాన్ని అందించవలసిందిగా మరి యేసుక్రీస్తు ప్రత్యక్షత మినిస్ట్రీస్ వ్యవస్థాపకులైనటువంటి రెవరెండ్ డాక్టర్ డిటి క్రిస్టాఫర్ గారికి చప్పట్లు కొడుతూ ప్రేమతో వారికి ఈ సమయాన్ని నేరుగా అప్పగిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. కొంచెం ఇటు సమయము, ధన్యత, భాగ్యము దేవుడు నాకు ఇచ్చినందుకు ముందుగా నేను ప్రభువును స్తుతిస్తున్నాను, ఘనపరుస్తున్నాను. ఆయన నామానికి మహిమ కలుగును గాక.
నేటి దిన ఈ దైవ సేవకుల సదస్సులోనికి మీ సహోదరుడైన నన్ను ప్రేమించి ఈ కార్యక్రమంలోకి వచ్చిన ప్రతి దైవజనునికి మా మినిస్ట్రీస్ ద్వారా, సంఘము ద్వారా, మా కుటుంబం ద్వారా మీకు పేరు పేరున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఈ దైవ సేవకుల సదస్సు ఏర్పాటు చేయడానికి చాలామంది అంటున్నారు, దైవ సేవకుల సదస్సు పెడుతున్నావు కదా, ఏమైనా ఒక ఫెలోషిప్ మరలా ఏర్పాటు చేస్తున్నావా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. నేను సేవ చేసుకున్నట్టున్నాయా, ఫెలోషిప్లు నడిపించేటువంటి కాదు అని చెప్పారు. నేను సేవ చేసుకున్నటువంటి ఈ కార్యక్రమాన్ని కేవలం ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే, ప్రభువు నాకు ఇచ్చినటువంటి కానుకలో దశమ భాగాన్ని తీయడం జరిగింది. దశమ భాగం కానుక తీయడం జరిగింది. ఒక 10,000 రూపాయల వరకు దశమ భాగం ఉంది. అంటే నాకున్న అలవాటు ఏంటంటే, ముందుకు రండి, పర్లేదా, నాకున్న అలవాటు ఏంటంటే ఆ దశమ భాగం కానుకతో లేని వారికి ఆహారం పెట్టడం, నాకు తెలిసిన దైవజనులు ఏదైనా ఆపదలో ఉంటే వారికి సహకరించడం, ఇవన్నీ నాకు చెప్పడం ఇష్టం ఉండదు, కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను అంతే. కొంతమంది ఆలోచనలు ఉంటాయి కాబట్టి అలా చేయడం జరుగుతూ ఉంటుంది. దైవ సేవకులు వచ్చి కాస్త దైవజనులు వస్తే, నా సంఘంలోకి వస్తే, వారి అడుగులు మా మందిరంలో పడితే మా సంఘానికి, మాకు క్షేమం అనబడే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన దైవజనులు చక్కగా ఆహారాన్ని తిని వాళ్ళు మమ్మల్ని దీవించిపోతారన్న ఒక ఆలోచన తప్ప మరొకటి ఏమీ లేదని తెలియజేస్తూ ఉన్నాను. ఈ సేవకుల సదస్సు ద్వారా చాలామంది కూడా, కొంతమంది మ్యారేజ్ ఉంది, కొంతమంది కార్యక్రమాలు ఉన్నాయని చెప్పి చాలామంది వెళ్ళిపోయారు. కొద్దిమంది రాలేకపోతున్నాం అని చెప్పారు. సరే పర్లేదు, మంచిది అని చెప్పడం జరిగింది. ఇంకో కొంతమంది ఫోన్ చేసి గిఫ్ట్ ఏమైనా ఉందా అని అడిగారు. గిఫ్ట్ ఏమైనా ఉందా అంటే, నన్ను ప్రేమించేవారు రావచ్చు, దేవుని ప్రేమించేవారు రావచ్చు, మన సహోదరులం, ఇది మనం ఒక ఐక్యతగా మనం కలుసుకోవడానికి, ఒకరికొకరు మనం సహవాసం చేసుకోవడానికి మంచి అవకాశం కదా. నేను మిమ్మల్ని చూసినట్లుంటుంది, మీరు నన్ను చూసినట్లుంటుంది. ఒకరికొకరు సహవాసం అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎక్కడెక్కడో కలుస్తూ ఉంటాం, ఎక్కడెక్కడో మనం మాట్లాడుతూ ఉంటాం, కానీ ఇలాగ దగ్గరగా మనం ఒకరికొకరు కలుసుకొని ప్రార్థన చేసుకోవడం అనేది చాలా అవసరమైంది, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేటి దినాల్లో ఉన్న పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. నేటి దినాల్లో ఉన్న ఈ యొక్క పరిస్థితులను, దైవ సేవకులు పొందుతున్న రకరకాలైనటువంటి సమస్యలను మనం చూస్తూ ఉన్నాం. దయచేసి కొద్ది నిమిషాలు మీరు వాక్యాన్ని వినాలని ప్రభు పేరట తెలియజేస్తున్నాను. మీలో నాకంటే వయస్సులో పెద్దలు, జ్ఞానం కలిగిన వాళ్ళు, మంచి సేవ చేసే దైవజనులు మీరు ఉన్నారు. కానీ మీకంటే చిన్నవాడినైనా నేను దేవుని పేరట నిలబడ్డాను కాబట్టి కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు నేర్పించేవి నేర్చుకోవాలని తెలియజేస్తున్నాను. ఒక విషయాన్ని మనం గమనించాలి. క్రమం అనేది దేవుని సన్నిధిలో ఉండేది. క్రమం అనేది కేవలం విశ్వాసులకు మాత్రమే వర్తించదు, మనకు కూడా వర్తిస్తుంది. ఒకవేళ సంఘంలో ఎవరైనా త్వరగా రాకపోతే, నువ్వెందుకు లేటుగా వచ్చావని బల్లా గుద్ది మనం గద్దిస్తాం, అని చేస్తాం. కానీ దాన్ని మనకు కూడా అప్లై చేసుకోవాలా. మనం కూడా 10:30 అయిపోయింది, ఎవరు రాలేదు పర్లేదు, ఎవరు రాకపోయినా పర్లేదు అని చెప్పి పాస్టమ్ గారు మేము స్టార్ట్ చేసాం. సుదర్శన్ గారు, ఇక్కడ అయ్యన్న గారు, రాజేష్ నాయక్ గారు వారు వచ్చారు. ఒక్కొక్కరు నెమ్మదిగా వస్తున్నారు. దాదాపు ఇప్పుడు 1 గంట అవుతుంది. ఇక వాక్యం ఏం సేపు చెప్పాలి, ఎప్పుడు ముగింపులోకి రావాలి. సరే, ఏదేమైనప్పటికీ వాక్యం సమయమే, తప్పదు, దాన్ని కంటిన్యూ చేసుకోవాలా. అయితే ఒక విషయాన్ని ఒక భక్తుడు, దైవజనుడైన దేవదాసయ్య గారు
ఆయన జీవిస్తున్న కాలంలో ఒకరోజు ఒక పెద్ద సభ జరుగుతుందంట. సభ జరుగుతుంటే ఈ దైవజనులైనటువంటి దేవదాసయ్య గారు అన్నారంట, ఆ గ్రౌండ్లో ఒక మీటింగ్ జరుగుతుంది అబ్బాయి, మనమందరం కలిసి అక్కడికి వెళ్ళి వాక్యాన్ని వినసొద్దాం అని అన్నారంట. ఆయన దగ్గర ఉన్న శిష్యులైన వారు అన్నారంట, అయ్యా మీరు రేపు న్యూస్లో ఏం రాబోతుందో చెప్తారు, ఏం జరగబోతుందో ముందు చెప్తారు, మీరు ఇంతటి మహా వరం కలిగిన గొప్ప దైవజనులు కదా, అక్కడికి మనం ఎందుకు వెళ్ళాలయ్యా అని అన్నారంట. ఆ దైవజనుడు అన్నాడంట, అబ్బాయి ఆ దైవజనుడు ద్వారా దేవుడు ఏం మాట్లాడతారో ఆ ముత్యాలను మనం తెచ్చుకుందాము రండి అని అన్నారంట. అంటే మన జీవితంలో వాక్యాన్ని వినే సమయంలో ఆ భక్తుడు చెప్పిన ఇంకో మాట, వాక్యాన్ని వినే సమయంలో అంట ఏమి తెలియనట్లుగానే వినాలంట. ఇది నాకు తెలుసు కదా అనే ఉద్దేశంతో వాక్యాన్ని వినకూడదంట. ఎందుకంటే మన చాలా సందర్భాల్లో మనం చేసేటువంటివి పరిస్థితులు ఎలాగుంటాయంటే, వాక్యం చెప్పే సమయంలో ఆ వాక్యం చెప్పే వ్యక్తిని కామెంట్ చేస్తూ ఉంటాం చాలా సందర్భాలు. ఇలా చెప్పలా, అలా చెప్పాడు, ఈ విధంగా ఉంది, ఆ విధంగా ఉందని చెప్పి మన వాక్యం విని బయటికి వెళ్ళి దాన్ని షేర్ చేసుకుంటూ ఉంటాం. అయితే ఒక విషయాన్ని బాగా గమనించాలి. ఏంటి ఆ విషయం అని అంటే, మనం ఆ ఆలోచనతో వాక్యాన్ని విన్నప్పుడు మనం నేర్చుకోవలసినవి నేర్చుకోకుండా మనలోనికి ఒక చెడును మనం చేర్చుకొని అపహాస్యకులుగా మనం మార్చబడే అవకాశం ఉంది. అది నీకు నచ్చిన దాన్ని వాటిని అర్థం చేసుకోవాలా, దాన్ని స్వీకరించుకోవాలా, దాని ప్రకారం నడుచుకోవాలా, నీకు ఇష్టం లేని దాన్ని వాటిని ఏం చేయాలా, విడిచిపెట్టేసేసుకోవాలి. అయితే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడబోయే కొన్ని విషయాలు దయచేసి అందరూ కూడా జాగ్రత్తగా వినాలని దేవుని సేవకునిగా తెలియజేస్తున్నా. ఒకవేళ మీ సెల్లులు ఉంటే సైలెంట్లో పెట్టేసుకోండి దయచేసి, ఒక 1 hour ప్లీజ్. ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది కనుక మీలో చాలామంది కొత్తవారు కూడా మీ ప్రేమను చూపించి వచ్చారు, చాలా సంతోషం. ఈ టైంలో చాలా మ్యారేజెస్ రకరకాలు ఉన్నాయి, లేకపోతే చాలా చర్చ నిండిపోవాలి, కానీ పర్లేదు, దేవుని చిత్తంలో ఎందరైతే ఉంటారో అందరే వస్తారు. దయచేసి కొద్ది నిమిషాలు దైవజనులైన వారందరికీ కూడా ప్రేమపూర్వకమైనటువంటి ప్రకటన. కొద్దిసేపు మీ సెల్లులు కానీ మీవి కానీ కొంచెం సైలెంట్ పెట్టేసి కాసేపు కొన్ని విషయాలను మనం నేర్చుకుందాం. ఈరోజు నిజంగా దేవుడు మనలను పిలవడం, పరిచర్య కొరకు, ఆయన సేవ కొరకు పిలవడం చాలా గొప్పది. రెండవది, ఏర్పరచుకోవడం కూడా చాలా గొప్పది. వాక్యంలో రాయబడిన మాట, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని అన్నారు. ఒకసారి మనలను మనం ఎంతైనా పరీక్ష చేసుకోవాలి. సేవ అనేది దేవుని సేవ అనేది సామాన్యమైనది కాదు. ఒక సేవకు మనం రావడం అనేది అంత ఈజీ అయినటువంటి పని కాదు. ఇక్కడ కూర్చున్న ప్రతి దైవ సేవకులు వారి యొక్క స్థితిలో నుంచి పిలువబడి అనేకమైనటువంటి నష్టాలను, అనేకమైనటువంటి కష్టాలను, తినేకి లేక, వస్త్రాలు లేక, నిజంగా మన పూర్వపు జీవితాన్ని ఒక్కొక్కటిని పరిశీలన చేసుకుంటే సామాన్యంగా ఉండదు. ఇక్కడ మీరు బాగా చదివిన వారు ఉన్నారు, జ్ఞానం కలిగిన వారు ఉన్నారు, చేతిలో ఒక పనిని కలిగిన వారు ఉన్నారు. నీ పనిని బట్టి నువ్వు డబ్బు సంపాదించుకోవచ్చు, నీ చదువును బట్టి జాబును సంపాదించుకోవచ్చు. కానీ దేవుని సేవలోకి ఎందుకు రావాలి? దేవుని సేవలోకి ఎందుకు రావాలి? ఈ సేవలో ఇన్ని ఇబ్బందులు, ఇన్ని సమస్యలు, ఇన్ని కష్టాలు ఎందుకు మనం పడాలి? అసలు మనం పిలువబడ్డాం, దేవుడు మనల్ని ఏర్పరచుకున్నారు. ఏర్పరచుకున్న మనం నిజంగా దేవుని ఎదుట మనం ఎలాగున్నాం? ఒక ఉద్యోగానికి వెళ్ళిన వ్యక్తి తన యజమానునికి తప్పకుండా లోబడి, ఆ యజమానుడు చెప్పినట్లుగా వింటూ
చక్కగా లోబడుతూ ఉన్నప్పుడు ఆ యజమానుడు తన దాసుని ప్రేమించగలుగుతాడు. ఒకవేళ వ్యతిరేకంగా వెళ్ళిపోతే తన యజమానుడు తను ప్రేమించగలుగుతాడా? నువ్వు ఈ జాబు చేయడానికి అర్హుడవి కావు అని అంటారు. అయితే ఈరోజు దేవుడు ఈ ప్రపంచంలో ఎవరికి లేని ఉద్యోగాన్ని దేవుడిచ్చాడు. ఏ ఉద్యోగం? దేవుని సేవ చేసే ఉద్యోగం. అంటే సేవ అంటే చావు. సేవ ఈ రోజుల్లో చాలా మందికి ఏమైపోయిందంటే నేను సేవకుని అవుతా, పాస్టర్ని అవుతా అనేటువంటి పరిస్థితి. ఈ రోజుల్లో ఓ పాస్టర్ కావడం చాలా ఈజీగా అయిపోయింది. సర్టిఫికెట్ రావడం కూడా చాలా ఈజీగా అయిపోయింది. ఎందుకంటే ఈ రోజుల్లో కొంతమంది సర్టిఫికెట్లు కలిగిన వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయి డ్రెస్ వేసి అక్కడే అభిషేకం చేసి నువ్వు పాస్టర్, డాక్టర్, రెవరెండ్ అని చెప్పేసి ఇచ్చేస్తున్నారు. మీకు తెలుసా, నేను ఒక సేవకుడు కావడానికి 3 సంవత్సరాలు పట్టింది, ఒక పాస్టర్ కావడానికి 5 సంవత్సరాలు పట్టింది, ఒక రెవరెండ్ కావడానికి 8 సంవత్సరాలు పట్టింది. అంటే ఒక సేవలో అభిషేకింపబడ్డానికి ఎంత టైం పట్టింది. ఈరోజు అంత టైం అవసరమా? క్షణాల్లో అయిపోతుంది. కానీ ఒక విషయాన్ని బాగా గమనించాలి. బోధిస్తున్న మనం ఈరోజు చాలా జాగ్రత్తగా మనలను గూర్చి మనం చాలా జాగ్రత్త పడాలి. అందుకే పౌలు గారు తిమోతికి రాస్తూ ఒక చక్కటి మాట రాస్తారు. ఆ విషయాన్ని మనం ఒకసారి చదువుకుందాం. అందులో నుంచి కొద్దిగా మన ధ్యానంలోకి వెళ్ళిపోదాం. తిమోతికి రాస్తున్నటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. దైవచనులు తీసిన వారు చదవాలి. నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము. చాలు, మనం ఎక్కువ లోతులోకి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. సింపుల్గానే మనం ఇందులో కొంచెం ధ్యానం మనం చేస్తున్నాం సేవకులుగా. పౌలు గారు ఒక అద్భుతమైన మాటను తెలియజేస్తున్నారు. నిన్ను గూర్చి, రెండవది నీ బోధన గూర్చి జాగ్రత్త కలిగి ఉండాలంట. జాగ్రత్త. ఇప్పుడు మనం వెళ్తున్నాం, ఒక రోడ్లో కారులో వెళ్తున్నప్పుడు కొన్ని బోర్డులు జాగ్రత్త అని పెట్టి ఉంటారు. జాగ్రత్త అని పెట్టి ఉంటారు. అటు జాగ్రత్తగా అని చెప్పిన మనం స్పీడ్ పెంచామనుకోండి, అక్కడ ఏదో ప్రమాదం ఖచ్చితంగా ఉంది, ఏదో ప్రాబ్లం ఉంది. అలాగే ఈరోజు దైవ సేవకులైన మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంటి జాగ్రత్తగా ఉండడంటే, నిన్ను గూర్చియో అని అన్నారు. నిన్ను గూర్చియో, నీ సాక్ష్యమును గురించియో, నీ ప్రవర్తన, నీ క్రియలు, నువ్వు ఎలా నడుస్తున్నావు, ఎలా మాట్లాడుతున్నావు, ఎలా జీవిస్తున్నావు, ప్రజలు నిన్ను చూస్తున్న విశ్వాసులు కావచ్చు, ప్రజల్లో కావచ్చు, నువ్వు ఎలాగున్నావు, నిన్ను గూర్చి. రెండవది బోధన గురించి. మనం ఏదైతే బోధిస్తున్నామో, ఏదైతే మనం బోధిస్తున్నామో బోధన గురించి కూడా జాగ్రత్త పడాలంట. ఇప్పుడు నేటి దినాల్లో విశ్వాసాలు ఎలాగున్నారంటే, ప్రతిదాన్ని కూడా ఏం చేస్తారంటే, వారు రౌండప్ చేసి, సార్ మీరు ఇలా మాట్లాడారు, తప్పు మాట్లాడారని చెప్తా ఉన్నారు. తప్పు అని మాట్లాడేస్తున్నారు. బోధ. ఒక చోట జరిగినటువంటి స్టోరీ మీకు, యథార్థంగా జరిగిన స్టోరీ మీకు చెప్పడం జరుగుతుంది. దయచేసి జాగ్రత్తగా వినాలని తెలియజేస్తున్నా. ఒకరోజు ఒక దైవజనుడు తన సంఘాన్ని ఫుల్ స్ట్రిక్ట్గా పెంచాడు, చాలా స్ట్రిక్ట్గా పెంచాడు. కొన్నాళ్ళు బాగా సేవ చేశాడు, కొన్నాళ్ళు బాగా బలంగా ఉన్నాడు. కొన్ని రోజులకు ఆయన 10 గంటల కార్యక్రమం అంటే ఆయనే స్టార్ట్ చేశానని చెప్పి 1 గంటకు వస్తాడంట. స్టార్టింగ్లో ఆయన 10 గంటల కంటే 10 గంటలకే ఉండి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేవాడు, పాటలు పాడే వ్యక్తి, చక్కగా ఉండేవాడు. కానీ ఆయన రాను ఏమైపోతుందంటే, ఆయన 1 గంటకు వస్తాడంట. అప్పుడు ఏ టైం? భోజనం టైం. ఆకలి అవుతుంటే ఎవరైనా వాక్యం వింటారా? మనం కూడా చేసింది ఇప్పుడు అదే, స్టార్ట్ చేసాం భోజనం టైంకి స్టార్ట్ చేసిన వాక్యం మనం కదా.
గమనించాలి. అంటే కొంతమంది అంటున్నారంట, ఈయన ఏం చేస్తున్నాడు తెలుసా, మీలో సమయానికి ఎవరు రావట్లేదు, దేవుని ఉగ్రత మీ మీదకి వస్తా జాగ్రత్త అని అంటున్నాడంట. అంటే మనం ఏం బోధిస్తున్నాం, మనం ఏం మాట్లాడుతున్నాం సంఘంలో? తప్పకుండా మన బోధన గురించి మనం ఏం చేసుకోవాలా? జాగ్రత్త పడాలి. ఒకటి, మనం నిలబడినటువంటి స్థలం, మనం ఒక చోట నిలబడిన తర్వాత మనం ఏదైతే బోధిస్తున్నామో ఆ బోధకు కట్టుబాటు మనం కలిగి ఉండాలి. అంటే మన జీవితంలో మన సాక్ష్యము కానీ, మన సాక్ష్యం మనం ఎలాగున్నాం, మన పరిస్థితి ఎలాగుంది అనేది చాలా అవసరం. బోధ అనేది చాలా అవసరం. ఈరోజు బోధ వరకు వస్తే బోధ ఏమైపోతుందంటే బహుశా ఈరోజు సంఘాల్లో బోధ బలహీనపరచబడింది, వాక్యము చాలా బలహీనపరచబడింది. ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు సంఘాల్లో గలిబిలి భయంకరమైన గలిబిలి ఉంది. ఎందుకంటే ఒక దైవ సేవకులుగా మనము కూడా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే మీకు ముందుగా చెప్పే మాట, నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు ఏం చేయాలంట? జాగ్రత్త కలిగి ఉండాలి. ఈ రెండు చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మనము ఎలాగ ఉండాలి అని అంటే, అదే తిమోతికు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం, అదే 4వ అధ్యాయము 1వ వచనం. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపుచ్చు ఆత్మల యందు దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టుల కుదరని ఆత్మ తేటగా చెప్పుచున్నది. చాలు. దీని విషయంలో మనము కూడా ఏం చేయాలంటే, అయితే కడవారి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందు దయ్యముల బోధ యందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టుల కుదరని ఆత్మ తేటగా చెప్పుచున్నారు. ఈ రోజుల్లో దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాడు. వారి బోధలు ప్రారంభంలో బాగుంటాయి, రాను చేంజ్ అయిపోతాం. ఈ రోజుల్లో ఏంటంటే సభలలో వాక్యం ఉండదు. ఈరోజు స్వస్థత సభలను పెడతారు, రకరకాల సభలు పెడతారు. మేము కూడా స్వస్థత అభిషేక సభలు పెడతాం. కానీ మా దాంట్లో ఏది ఎక్కువగా ఉంటుంది అంటే వాక్యం చాలా ఎక్కువగా ఉంటుంది. వాక్యం అంటే ఈ రోజుల్లో చాలా మంది మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు సేవకులలో నుండే కొంతమంది ఏం చేయబడ్డారంటే, అంతే దీనిములలో వేషధారులుగా కొంతమంది బయలుదేరారు. కట్టుకున్న సంఘాలను సైతం పాడు చేసేవారు వచ్చారు. కట్టుకున్న వారిని సైతం, నువ్వు ఏదైతే సంఘాన్ని కట్టుకున్నావో ఆ సంఘాన్ని ఏం చేసేవారు వచ్చారు? పాడు చేసేవారు వచ్చారు. నువ్వు కట్టుకున్న సంఘాన్ని అనేక మంది దయ్యముల బోధయందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టుల కుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నది. ఆత్మ దేవుడు చాలా తేటగా చెప్పుచున్నాడు, చాలా తేటగా చెబుతున్నాడు. కారణం ఏంటంటే, ఈరోజు దయ్యాలు కూడా అంటారు, పెద్దలు అంటారు కదా, దయ్యాలు మంత్రాలు వర్ణిస్తున్నాయంటే ఎలా ఉంటుంది అంటే అది ఆ విధంగా ఉంటుంది. అంటే దయ్యాలు కూడా సేవ చేస్తున్నాయి. ఎవరు సేవ చేస్తున్నారు? దయ్యాలు కూడా సేవ చేస్తున్నాయి. వేరే ఉంటుంది, యేసు ప్రభు వారే ఉంటారు, పాటలు ఉంటాయి, కానీ అన్నిటినీ చాలా చక్కగా ఉంటాయి. కానీ సైతాను వాటిని పాడు చేయడానికి క్షణం సరిపోతుంది. ఒకరోజు పాస్టర్ గారు సైకిల్లో తన చర్చికి వెళ్తూ ఉన్నాడంట, సైకిల్ తొక్కుతూ వెళ్తున్నాడంట. జరిగిన స్టోరీ. సైకిల్ తొక్కుంటూ వెళ్ళిపోతుంటే చర్చి బయట గోడ మీద ఒక సైతాన్ కూర్చున్నాడంట. కూర్చుంటే ఈ పాస్టర్ గారు సైకిల్ ఆపి అడుగుతున్నాడు, దయమా సైతానా, ఎందుకు నువ్వు ఇక్కడ కూర్చున్నావు అని అన్నాడంట. ఏం లేలే పాస్టర్ గారు, నీకేం పని ఉందయ్యా, నువ్వు వెళ్ళిపో అని అన్నాడు. వెళ్ళిపో అని అన్నాడు. ఏయ్
చెప్పు ఏం పని నీకు ఇక్కడ అంటే, నా పిల్లల కోసం నేను వెయిటింగ్ చేస్తున్నాను అన్నాడు. ఎవరి పిల్లలు? చర్చికి వచ్చిన వారిని పట్టుకొని నా పిల్లలు లోపల ఉన్నారు, వారి కోసం వెయిటింగ్ చేస్తున్నాను అంటుందంట. ఈ పాస్టర్ గారి కోపం వచ్చి, ఏం మాట్లాడుతున్నాను, ఏం చేస్తున్నాను చెప్పు, అసలు నీ పిల్లలేంటి, మందిరంలో ఉన్న వాళ్ళు నా పిల్లలు, దేవుని పిల్లలు, నా సంఘ సభ్యులు అని చెప్పి ఈయన మాట్లాడుతూ ఉంటే ఇదంటదంట, ఓ పాస్టర్ గారు చాలే ఇంకా చాలే, నువ్వు ఊరుకో, ఏంటి భలే మాట్లాడుతున్నావేంటి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే దయ్యం అంటదంట, గంట సేపే వారు సన్నిధిలో ఉంటారు, మిగతా దినాలన్నీ నావే, నేను చెప్పినట్లుగానే నా పిల్లలు వింటారు, నేను చెప్పినట్లుగానే సీరియల్ చూస్తారు, నేను చెప్పినట్లుగానే అబద్ధాలు ఆడతారు, నేను చెప్పినట్లుగానే అక్కడ సంబంధాలు పెడతారు, నేను చెప్పినట్లుగానే తాగుతారు, నేను చెప్పినట్లుగానే జీవిస్తారు, వాళ్ళు నా పిల్లలు, నేను చెప్పినట్లుగానే వింటారు. అంటే వీరు సైతాను గాడు ఇంత ఈజీగా పాస్టర్ గారితో ఛాలెంజ్ చేస్తున్నాడు అంటే ఒకసారి ఆలోచన చేయండి. ఆ దయ్యం మాట్లాడిన తర్వాత పాస్టర్ గారు సంఘంలో మాట్లాడుతున్నాడంట, మా నేను ఈ విధంగా జరిగింది, ఈ విధంగా నేను మాట్లాడేసి వచ్చాను, చాలా జాగ్రత్తగా ఉండాలి, మీరు ఎలాగున్నారు అని అంటే, పాస్టర్ గారు మేము ఆదివారం చర్చికి వస్తాం, మేము సీరియల్ చూస్తాం, సినిమాలు కూడా చూస్తాం, ఏం చూస్తాం, అన్నీ చూస్తాం అంటే, అమ్మ ఇన్ని సంవత్సరాలు నేను సేవ చేసింది మీక లేదు సార్, ఒక ఆయన టీవీలో వాక్యం విన్నాను, ఆ అయ్యగారు ఏం చెప్పారంటే సినిమాలు చూడొచ్చు, ఎందుకంటే మనం హ్యాపీగా ఉండడానికి జబర్దస్త్ కూడా చూడొచ్చు అని అన్నాడంట. ఏమన్నాడంట? సినిమా చూడొచ్చు, దేవుడు ఎలాంటి వాడంటే ఆయన క్షమించగలిగిన గొప్ప దేవుడు అని చెప్పాడంట. ఎవరు? టీవీలో ఒక ఆయన టీవీలో చెప్తే క్షమించడానికి, నువ్వు తప్పు చేసినా ఏం చేసినా దేవుడు నిన్ను క్షమిస్తారో. ఏ బోధ? దయ్యముల బోధ. ఈ దయ్యం బోధ సంఘములో కూడా కొంతమంది ఎలాగుంటారంటే, దేవుడు నీ ద్వారా అందించిన వాక్యాన్ని నేర్చుకోరు కానీ బయట నుండి నేర్చుకుని వస్తారు, దాని ప్రకారంగానే సంఘంలో చాలా మంది జీవిస్తారు. నీకు అప్పగింపబడిన సంఘం విషయంలో ఈ కడవరి దినాల్లో దయ్యాల బోధలు కూడా వచ్చాయి. దయ్యము బోధ వచ్చినప్పుడు నిన్ను నువ్వు జాగ్రత్తగా నిలబడాలి, సంఘాన్ని జాగ్రత్తగా నిలబడాలి. ఇక్కడే ఛాలెంజ్తో కూడిన జీవితం ఉంటుంది. ఇక్కడ ఛాలెంజ్తో కూడిన జీవితం. మనం ఒక క్రమాన్ని నేర్పిస్తున్నప్పుడు ఇంకో బాధ ఇంకో క్రమాన్ని నేర్పిస్తాం. రకరకాలైనటువంటి సిద్ధాంతపరమైనటువంటివి రకరకాల బోధలు ఉన్నాయి, కానీ సిద్ధాంతపరమైనటువంటి బోధలతో కాదు, కానీ మనము ఆత్మ ద్వారా ఎలాగ నడిపించబడుతున్నామో, మనం ఎందుకు పిలువబడ్డామో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మంది ప్రారంభ దినాలు చాలా చక్కగా ఉంటాయి, రాను రాను వారి జీవితంలో చాలా విచిత్రమైనటువంటి బోధలు తయారు చేయబడతాయి. చాలా విచిత్రమైన బోధలు, రకరకాలైనటువంటి బోధలు. అయితే మరొక విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించాలని ప్రభు పేరట తెలియజేస్తున్నాను. నంబర్ 1, మనలను గురించి, మన బోధన గురించి జాగ్రత్తగా ఉండాలి. మూడవదిగా, దయ్యముల బోధ విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి, సంఘం విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మరొక విషయాన్ని తెలియజేస్తున్నాను. అదే అధ్యాయము 4వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 6వ వచనం చదువుకుందాం. 6వ వచనం, ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడవై ఉండాలి. నిజంగా మన జీవితంలో మనం క్రీస్తు ప్రభువునకు మన మంచి పరిచారకులమై ఉండాలి. మంచి పరిచారకులు. పౌలు గారు తెలియజేస్తున్నట్లుగా ఇక్కడ చాలా చక్కటి మాట రాయబడింది. క్రీస్తు ప్రభువునకు, క్రీస్తు యేసునందు మంచి పరిచారకుడవై ఉండవలెను. మంచి పరిచారకుడుగా, మంచి పరిచారకుడిగా మనం ఉన్నామో లేదో వాటిని ఎంతైనా జాగ్రత్తగా మనలను మనం పరీక్షించుకోవాలి.
మంచి పరిచారకుడు. క్రీస్తు యేసు ప్రభువునకు మంచి పరిచారకుడుగా ఉండాలి. అయితే ఒక విషయాన్ని గమనిద్దాం. యేసు ప్రభు వారు ఆయన ఈ భూమి మీద 3.5 సంవత్సరం సేవ చేస్తున్న కాలంలో, ఆయన జీవించిన కాలంలో ఆయన ఒక వివాహానికి యేసు ప్రభు వారు పిలువబడ్డారు. ఒక వివాహానికి యేసు ప్రభు వారు పిలువబడ్డారు. పిలువబడిన తర్వాత అక్కడ ద్రాక్షారసం అయిపోతుంది. తల్లి వచ్చి చెబితే, అమ్మా నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదు అని అంటే, మరియా తల్లి గారు అంటారు, ఆయన మీతో చెప్పినది చెయ్యుడి. ఎవరిని చూచి అని అంటే, యోహాను సువార్త 2వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. 2వ వచనం నుంచి చదివినా పర్లేదు. ఆ పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చెయ్యుడి. యేసు అంచుల మటుకు నింపరించాలి. ఇక్కడ ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. పరిచారకులను చూచి తల్లి అయిన మరియ చెబుతుంది, ఏమని చెప్తుందంటే, ఆయన మీతో చెప్పినది చెయ్యుడు. ఆడ ఎన్ని బాణాలు ఉన్నాయి? 6 రాతి బాణాలు ఉన్నాయి. ఆ 6 రాతి బాణాలను దేంతో నింపాలంట? గడి చెప్పాలి, నీళ్లతో నింపాలంట. అంటే వీరు పరిచారకులు. ఎవరు చెప్పండి? పరిచారకులు. ఈ పరిచారకులు యేసు చెప్పినట్లుగా, అసలు ఏంటయ్యా రాతి బాణాలు ఉన్నాయి, నువ్వేంది నీళ్ళు నింపమంటున్నావు అని ప్రశ్న వేయలేదు అక్కడ. నువ్వేం చేస్తున్నావు? అసలు ద్రాక్షరసం అయిపోయిందంటే ఆ బాణల్లో ఉండవలసింది ద్రాక్షరసం, నీళ్ళు కాదు. అందులో ఉండవలసినవి ఏంటి? ఆ రాతి బాణల్లో ఉండవలసినవి ద్రాక్షరసం ఉండాలి, కానీ అందులో నీళ్లు వేయకూడదు. కానీ ఈ పరిచారకులు ఏం చేస్తున్నారంటే, అవన్నీ ఏమడగల, అంచుల మటుకు ఏం చేశారంటే నీళ్లను నింపారు. అయితే ఈ విషయం చాలా చక్కగా గమనించండి. మంచి యేసు ప్రభువునకు మంచి పరిచారకులై ఉండాలి అని చెప్పినట్లుగా, మరియ తల్లి ఏ విధంగా అయితే ఆ పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చెయ్యుడి అని చెప్పినట్లుగా, మన సేవ జీవితంలో మనము కూడా ఆయన చెప్పినదే మనం చేయాలి. రాతి బాణాలు ఉన్నాయి. ఈ రాతి బాణాలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే, ఒక విశ్వాసికి సాదృశ్యంగా ఉన్నాయి ఈ రాతి బాణాలు. నీళ్లు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే, వాక్యానికి సాదృశ్యంగా ఉన్నాయి. ఈ పరిచారకులు ఎవరు? దైవ సేవకులైన మనమే. మంచి పరిచారకులు అంటే మంచి పరిచారకుడమై ఉండము. ఈరోజు నీ పరిచర్యలో నీ సేవ జీవితంలో నీకు 1000 మంది ఉండవలసిన అవసరం, 5 మంది ఉన్నా, 2 ఉన్నా, 10 మంది ఉన్నా, నీ సంఘానికి నువ్వు దేవునికి మంచి పరిచారకుడవై ఉండాలి. రెండవది, నీ సంఘానికి మంచి పరిచయం బాగా మంచి పరిచర్య చేసేవాడిగా నువ్వు ఉండాలి. అందుకే బైబిల్లో ఒక చక్కటి మాట రాయబడింది. ఒక విషయాన్ని గమనించుదాం. నమ్మకమైన రాయబారి అంట ఔషధము లాంటి వాడంట. వీరు ఆ రాతి బాణాల్లోకి నింపినటువంటి ఆ నీళ్లు, ఆ వాక్యాన్ని నింపారు. ఓ మాటలో చెప్పాలంటే వారు నింపినది ఒక ఔషధం అనొచ్చు మనం. అయితే ఒక విషయాన్ని గమనిద్దాం. 13వ అధ్యాయం సామెతల గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 17వ వచనాన్ని. దుష్టుడైన దూత కీడునకు లోబడును, నమ్మకమైన రాయబారి ఔషధము లాంటి వాడు, ఔషధము వంటి వాడు. వావ్, వండర్ఫుల్. ఇక్కడ చూడండి, చాలా అద్భుతం. నమ్మకమైన రాయబారి, ఔషధము లాంటి వాడు. ఔషధానికి ఉన్న గుణం ఏంటి చెప్పండి? ఔషధానికి ఉన్న గుణం ఏంటి?
అంటే మనలో ఉన్న రోగాలను బాగు చేస్తుంది ఔషధం. మనలో ఉన్న రోగాలను ఔషధం ఏం చేస్తుందంటే మనలో ఉన్న రోగాలు బాగు చేస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు ఒక సంఘ కాపరిగా, ఒక దైవ సేవకుడిగా నువ్వు ఔషధంలాగా ఉండాలి కానీ విషయంలాగా ఉండకూడదు. అంటే మంచి పరిచారకుడవై, ఎందుకంటే దేవుడు నీకు అధికారాలు ఇచ్చారు. నీకున్న అధికారం సామాన్యమైనది కాదు. నువ్వు ఎందుకనంటే ఒక దైవ సేవకుడు మనం ఎవరినైతే దీవిస్తామో వారు ఖచ్చితంగా దీవించబడతారు. నిజమా కాదా? ఎందుకనంటే ఈరోజు మన విలువేంటో సంఘానికి తెలియకుండా కొన్ని సందర్భాల్లో మనం పెంచుతూ ఉన్నాం. ఎందుకనంటే నువ్వు దేవునికి మంచి పరిచారకుడిగా ఉండాలా. ఏదైతే ఆ రాతి బాణల్లోకి నింపమని చెప్పారో వారు ఏం చేశారంటే ఆ రాతి బాణల్లోకి అంచుల మడుగు నింపారు. మనందరికీ తెలుసు ఆ నీటిని యేసు ప్రభువు వారు ఎలా చేశారు? మధురంగా మార్చారు. ఈరోజు మనం ఈ యొక్క లోకంలో అనేక రాతి బాణాలు ఉన్నాయి. ఆ రాతి బాణల్లోనికి మనం ఏం చేయాలి తెలుసా? సువార్తను, యేసును గూర్చిన వార్తను నింపాల. యేసును గూర్చినటువంటి వార్తను మనం నింపాలి. అనేక బాణాలు ఉన్నాయి. ఆ బాణాలు ఎలాగున్నాయంటే పాపముతో నింపబడ్డాయి, మత్తుతో నింపబడ్డాయి, వ్యభిచారముతో నింపబడ్డాయి, భయంకరమైన నరహత్యలతో నింపబడ్డాయి. భయంకరమైన పరిస్థితులు ఈరోజు అనేక మంది ఈ భూమి మీద మానవుని యొక్క హృదయాలు చెడిపోయినవిగా ఉన్నాయి. అందుకే ఈ చెడిపోయినటువంటి హృదయాలను, ఈ చెడిపోయిన వ్యక్తులకు మనం ఏం నింపాలి అని అంటే వాక్యమును నింపాలి. వాక్యాన్ని, ఎలాంటి వాక్యాన్ని నింపాలి తెలుసా? ఈరోజు చాలా బోధల్లో రండి, మా చర్చికి రండి, నీ రోగాలు పోతాయి, నీ కష్టం పోతుంది అని బోధించే బోధలు ఉన్నాయి. ఈ రోజుల్లో ఏమున్నాయి? ఈ రోజుల్లో మా సంఘానికి రండి, మేము అది ఇస్తాం, మేము ఇది ఇస్తాం, మా చర్చికి రండి, చచ్చిపోతే సమాధి పెట్టి ఇస్తాం, మీకు బాక్సులు ఇస్తాం, అవి ఇస్తాం, గిఫ్ట్ ఇస్తాం. ఈరోజు ప్రజలు ఎటువైపుకి వెళ్తున్నారంటే ఏమిస్తారా అని పరిగెత్తే వైపులు అయిపోయినాయి. ఈరోజు ఇలాంటి పరిస్థితులు అయిపోయినాయి. దేవుని దైవ జనాంగమైనటువంటి మీకు చెప్పే మాట ఏంటంటే ఈ లోకంలో రాతి బాణాలు ఉన్నాయి. ఈరోజు ఈ బాణాలను వాక్యముతో నింపబడాలి. నింపాలి. ఎందుకంటే నువ్వు మంచి క్రీస్తునకు మంచి పరిచారకుడవై ఉన్నప్పుడు నువ్వు లోకానికి విరోధి అయిపోతావు. ఒకటి బాగా గుర్తుంచుకోండి, సంఘానికి కూడా విరోధిగా మార్చబడతావు నువ్వు కొన్ని సందర్భాలు. ఎందుకంటే నువ్వు క్రీస్తు చెప్పినట్లుగా చేస్తే కొన్ని సందర్భాల్లో లోకం నిన్ను ద్వేషిస్తుంది, నీ సంఘమే నిన్ను ద్వేషిస్తుంది. పౌలు గారు అంటారు కదా, నేను మనుషులు మెప్పించువాడినైతే దేవునికి నేను దాసుడు కాకపోదును అంటారు. ఈరోజు చాలా మంది పాస్టర్స్ కూడా చేసే పని తెలుసా? దేవుణ్ణి పక్క పెట్టేసాయి. ఎవరన్నా ఒక 5,000 ఇచ్చారనుకో, వీళ్ళు ఇచ్చారు, వీళ్ళు చేశారు, గొప్పవాళ్ళు, చాలా సహాయం చేశాడు. సహాయం ఈరోజు సంఘాల్లో ఎలాగుందంటే ఈయన సహాయం చేశాడు, ఆయన సహాయం చేశాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే గోడల పెయింటింగ్ కూడా ఇచ్చిన గోడలకు పేర్లు ఉన్నాయి. బీరువా తెస్తే బీరువాలకు కూడా వాళ్ళ పేర్లు, వాళ్ళ ఇంటి పేర్లు ఉన్నాయి. చర్చిలో ఫ్యాన్లు తెస్తే ఫ్యాన్లకు కూడా ఇంటి పేర్లు, వాళ్ళ పేర్లు ఉన్నాయి. కుర్చీలు చేసిన కుర్చీలు కూడా పేర్లు ఉన్నాయి. బైబిల్లో మాట రాయబడింది, నిత్యము ఈ మందిరానికి నా పేరు ఉండాలని దేవుడు చెప్తే ఎవరి పేర్లు రాసుకున్నారు చెప్పండి? ఎవరి పేర్లు ఉన్నాయి? అంటే మీకు తెలియజేసే మాట ఏంటంటే సంఘంలో బీరువాకు చూస్తే, సౌండ్ సిస్టర్కు చూస్తే, యాంపుల్ వేరుకు చూస్తే, ప్యాడ్కు చూస్తే, దేనికి చూసినా వాళ్ళ పేర్లు కనపడతాయి. అంటే ఈరోజు ఏమైపోయిందో తెలుసా? ఒక మాటలో చెప్పాలంటే దేవుడు ఏదైతే నమ్మి దైవ సేవకులకు అధికారాన్ని ఇచ్చాడో, ఏదైతే నమ్మి దేవుడు ఒక ఔషధంలాగా నిన్ను చేశాడో, ఏదైతే నిన్ను నమ్మి లోకంలోకి పంపించాడో, కొన్ని సందర్భాలకి పరిస్థితులన్నీ మార్చబడుతున్న క్రీస్తునకు నువ్వు మంచి పరిచారకుడు అయినప్పుడు నీ మీద అనేక ఏళ్ళు నిన్ను ఎత్తి చూపిస్తున్నాయి. నువ్వు చెడ్డోడివి, నువ్వు సరిగ్గా లేవు, అది లేవు, ఇది లేవు. సంఘ పెద్దలంట, విశ్వాసులంట, రకరకాలుగా నేను చెప్పింది చేయి సార్, నేను చెప్పింది చేస్తేనే ఉంటా, లేకపోతే నేను ఎక్కడ చేస్తాను? ట్రాన్స్ఫర్ చేస్తా. ఎక్కడ చేస్తారంట? ఇంకో చోటుకి ట్రాన్స్ఫర్ చేస్తా. కానీ
దైవ సేవకులకు ఒక విషయం చెప్పాలి. దేవుడు కూడా ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేస్తాడు? నరకంలోకి ట్రాన్స్ఫర్ చేస్తాడు. సేవకునికి విరోధంగా నిలబడితే ఏ సంఘమైనా, ఏ విశ్వాసైనా, ఏ వ్యక్తి అయినా దైవ సేవకునికి విరోధంగా నిలబడితే దేవుడు చూస్తూ ఊరుకునేవాడు కాదు. గుర్తుపెట్టుకోండి. ఎందుకనంటే సంఘముతో నీకు అవసరం లేకపోవచ్చు, కానీ దేవుని అవసరం, నీ అవసరం సంఘానికి, ఈ ప్రపంచానికి, సేవకుల ద్వారా, నమ్మిన వాడికైనా నమ్మని వాడికైనా ఒక దైవ సేవకుని ద్వారా ఈ ప్రపంచానికి చాలా అవసరం, చాలా అవసరం. అందుకే క్రీస్తునకు మన మంచి పరిచారకులుగా ఒకవేళ మనం ఉంటే, మరి మంచి పరిచారకుడుగా క్రీస్తుకును మెప్పించగలిగిన వాడిగా అవుతే, మరి సంఘం నీకు విరోధంగా మారుతుంది, లోకం నీకు విరోధంగా మారుతుంది. ఎలాగా? ఇప్పుడు మెప్పించాల్సింది దేవుని మెప్పించాలా, లేకపోతే సంఘాన్ని మెప్పించాలా, లోకాన్ని మెప్పించాలా? ఈ రోజుల్లో అనేక బాణలు, హృదయాలు ఉన్నాయి. వాక్యాన్ని నింపడానికి వెళ్తున్నప్పుడు గాడులు జరుగుతున్నాయి, సమస్యలు జరుగుతున్నాయి, భయంకరంగా పరిస్థితులు జరుగుతున్నాయి. అయితే మీకు విషయం తెలియచేయాలని ఆశపడుతున్నాను. ఎందుకనంటే మనం ఎవరిని విమర్శించవలసిన అవసరత మనకు లేదు. ఒక భక్తుడు చెప్పాడు, ఏ కులమును కానీ, ఏ మతమును కానీ, ఏ డినామినేషన్ కానీ దూషింపకూడదు, ద్వేషింపకూడదు. తెలియని సంగతులను దేవుణ్ణి అడిగి తెలుసుకోవాలి. అంటే ఈ రోజుల్లో చాలా మంది సువార్తకి వెళ్ళినప్పుడు తప్పది, ఎప్పుడు మాట్లాడకూడదు. కారణం ఏంటి తెలుసా? నీకు సత్తా ఉంటే, నీకు బైబిల్ మీద పట్టు, నువ్వు నమ్మిన దేవుడు ఔన్నత్యమైన స్థితి నీకుంటే నువ్వేం చేయగలగాల? క్రీస్తు యొక్క ప్రేమను గురించి ప్రకటించు. ఇక్కడ నిల్చున్న నేను ఒక సామాన్యమైన వ్యక్తిని కాదు. వ్యక్తిని నేను. జీవితం నా జీవితం. కడియాలు ఇలాంటి జీవితాన్ని కలిగినటువంటి వ్యక్తిని నేను. నమ్మని వ్యక్తులలో ఎవరైనా ఉన్నారంటే ఒక యేసు ప్రభు తప్ప నేను అందరినీ పూజించగలను. నేను కూడా ఒక స్కూల్ ఉంటే ఆ స్కూలు యువతల ఉండి సువార్త చేసే వాళ్ళని రాళ్ళతో కొట్టారు. ఒకప్పుడు నేను కూడా ఒక మతోన్మాదిని. నేను సీనియర్ని, ఇప్పుడు జూనియర్లు వచ్చారు చాలామంది, పబ్లిసిటీ అయిపోయారు. అవునా? ఒకప్పుడు నేను సీనియర్ని, ఎవరిని దూషించే విషయంలో, ప్రభువును దూషించే విషయంలో. అయితే మీకు చెప్పే మాట ఏంటంటే, మన జీవిత కాలంలో ప్రభు యొక్క అనాత్మీయమైన స్థితిని మనం గుర్తించగలిగితే ఆయన తప్పకుండా మార్చగలిగినటువంటి వ్యక్తి. నేను యేసు ప్రభువుని గురించి విన్నా, ఆయన కార్యం ఏంటో చూచా, నమ్మకుండా యేసు ప్రభువుని ఉండలేకపోయా. ఎందుకనంటే నన్ను ఎవ్వరు బలవంతంగా మార్చారా? నాకు డబ్బు ఇచ్చి నన్ను మార్చగలుగుతాడు ఎవడైనా? చెప్పండి, ఎవరైనా మార్చగలుగుతారా? డబ్బు ఇచ్చి మార్చలేరు. ఒక వ్యక్తి అంత ఈజీగా మారే పరిస్థితులు లేవు. చాలా సందర్భాల్లో నేను ప్రభువుని నమ్ముకున్న తర్వాత బాప్తిసం తీసుకుంటే మా నాన్న, నువ్వు ఆ మతంలోకి దిగేవని రాళ్ళు తీసుకుని కొట్టాడు, నన్ను వెంటబడ్డాడు. నేను చేసిన తప్పేంటి? యేసు ప్రభువుని నమ్మడం తప్పు. నేను ఒకరిని కొట్టేస్తే సూపర్ రా అనేవాళ్ళు లోకం. అవునా? నేను ఒకరిని తిడితే సూపర్ రా నువ్వు అనేవాళ్ళు. కానీ యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత, నేను ప్రభువుని నమ్మిన తర్వాత చాలా మంది నన్ను మాట్లాడడం మానేశారు. ఇంట్లో నుంచి మా నాన్న బయటికి గంటేశారు. నాతో కూడా ఉన్న స్నేహితులు కూడా అందరూ కూడా డబ్బులు బాగా సంపాదించేవాడిని, అందరూ శత్రువులు అయిపోయారు. యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు బాప్తిసం తీసుకుంటే, నువ్వు ఆ మతంలో దిగావు. దిగడానికి ఇది గుంత కాదు. నేను నమ్మి బాప్తిసం పొందడం ఒక ఎత్తు అయితే, మరలా ఆయన సేవ చేస్తాను అని చెప్పి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్న తర్వాత, సేవ చేస్తానని నిలబడిన తర్వాత ఇంకో ఎత్తు శ్రమ.
ఇంకో బాధ, ఇంకో కష్టం, ఇంకో వేదన. ఎందుకంటే ఒకటి తీర్మానం, ప్రభువా నేను నీకు మంచి పరిచారకుడిగా ఉంటా. చంపుతావా చంపేసేయి, లేపడేస్తావా లేపేసేయి, బ్రతికిస్తావా నీ సేవ చేస్తా, లేదంటే తీసేస్తావా తీసేయి. రెండే అంశాలు, రెండే మనవులు చేస్తా. బ్రతికించగలిగితే, ఈ అవమానాల్లో నుండి నన్ను నిలబెట్టగలిగితే నువ్వు వాడుకుంటావా ఈ దేహాన్ని, ఎంతైనా వాడుకో. కానీ మాట చేసా, నీ కొరకు చచ్చిపోతా, నీకు మంచి పరిచారకుడుగానే ఉంటా, నీ మంచి పరిచారకుడుగానే ఉంటా. నేను చనిపోతా, నీ కొరకు చనిపోతాను తప్ప నేను ఇంకా ఈ లోకముతో ఎంత పోరాడగైనా పోరాడతాను, కానీ నాకు శక్తిని దయచేయి. అందుకే దేవుని దైవజనాంగమా, నేను ఇక్కడికి ఈ ప్రాంతానికి దేవుడు నన్ను నడిపించి ఒక చిన్న కొట్టంలో సేవ ప్రారంభించాను. ఇప్పుడు చాలామంది నన్ను చూసి ఏమనుకుంటారు తెలుసా, క్రిస్టఫర్ అయ్య గారికి కోట్లు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి అనుకుంటారు. వేసుకునే కోట్లు ఉన్నాయి, ఒక 5-6 ఉన్నాయి. అవునా? ఒక ఇంటిని కట్టించడానికి, ఇల్లు కట్టించుకుంటే 25 లక్షల అప్పు ఉంది. నాకున్న అప్పు 25 లక్షల అప్పు ఉంది. మీరు నమ్ముతారా? ఎవరైనా నమ్ముతారా? కానీ ఏ రోజు ఊరుకోను, ప్రభు పరిచర్య చేస్తూ ఉంటా. దేవుడు చక్కటి సంఘ సభ్యులను దేవుడు ఇచ్చారు, మంచి సంఘ సభ్యులను ఇచ్చారు. ముందుకు వెళ్ళిపోతాం చాలా చక్కగా. ఎందుకంటే ఈ ప్రాంతానికి వచ్చాం, మా పొలం అమ్మేసాను, బంగారు బ్యాంకులో పెట్టాం, నా స్థలాలు అమ్మేసాం. ఇక్కడ కొంతమంది మనకు సహకరించారు, ఆత్మీయ బిడ్డలు ఇలా సహకరించారు, చక్కగా సపోర్ట్గా నిలబడ్డారు. ఏది ఏమైనప్పటికీ మనము చాలా జాగ్రత్తగా సేవకులుగా మనం ఏం చేయాలంటే, క్రీస్తునకు మంచి పరిచారకులుగా మనం ఉండాలి. నీ యొక్క పరిచర్య ఎలాగుంది, నువ్వు ప్రభు విషయంలో ఏం ఆలోచన చేస్తా ఉన్నావు? ఎందుకంటే నిన్ను దేవుడు కొన్ని ఆత్మలను దేవుడు నీకు అప్పగించారు. అప్పగించే విషయంలో నీవు ప్రభువును మెప్పించగలగాల, రెండవది సంఘాన్ని మెప్పించగలగాల. ఎందుకంటే ఒక దైవ సేవకుడు ఎలాగుంటుందంటే, దేవునికి మధ్యలో ఇటు ప్రజలకు మధ్యలో నలగాల. మోషే జీవితం ఎలాగో చూడండి. దేవుడు మోషేని ఏర్పాటు చేసుకున్నప్పుడు, దేవుడు ఒకవైపు నలగొడితే నలిగిపోవాలా, వీళ్ళు నలగొడితే నలిగిపోవాలా. రెండింటికి మధ్యలో సేవకుడు ఇలా ఉంటాడన్నమాట. ఆయన కొడితే చెంపలు పగులుతాయి, వీళ్ళు కొడితే చెంపలు పగులుతాయి. చివరికి ఎందుకు వచ్చామా ఈ సేవ కనిపిస్తుంది. ఎందుకు వచ్చామా ఈ బాధలకు, ఎందుకు ఈ కష్టాలు ఎందుకు? నిజంగా ఒక దైవ సేవకుడు ఎప్పుడైనా ఒకసారి ఆలోచన చేసుకోండి, తన కుటుంబంలో చేసే ఆలోచన చాలా తక్కువ. ఎక్కువ టెన్షన్ ఏంటి? సంఘం ఈ విధంగా ఉంటాయి. అయితే మీకు మూడవ విషయం తెలియజేసే మాట ఏంటంటే, మూడవదిగా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ విధంగా అయితే పరిచారకులు ఆ రాతి బాణల్లోకి నీళ్లు నింపారో, ఈరోజు మనం సత్యవాక్యాన్ని విశ్వాసులకు నింపాలి. ఏ వాక్యం నింపాలంటే, పౌలు గారు అంటారు, ఎందుకంటే మనుషులు దురద చెవులు కలిగిన వారిగా ఉన్నారు. ఏం చేయాలా? సమయమనక అసమయమనక ఏం చెప్పాలా? ఖండించుము, బుద్ధి చెప్పుము, గద్దింపుము. వారిని ఏం చేయాలంట? ఖండించాలంట, బుద్ధి చెప్పాలంట. అది ఉందా మనకు పరిచర్యలో? ఖండిస్తే ఎవరైనా వస్తారా? ఎలా ఉన్నావు అంటే, అయిపోయిన తర్వాత ఏం పాస్టర్ గారు నన్ను అంతమందిలో అవమానపరుస్తావని వస్తారా? తప్పకుండా హేళన చేసేవారు తప్పకుండా ఉంటారు. కానీ నువ్వు విత్తగలిగినది, నువ్వు ఒక వాక్యాన్ని విదుతున్నావు, ఆ వాక్యం అమృతముగా మార్చబడాలి అనంటే నువ్వు తప్పకుండా ప్రేమను విత్తాలి, గద్దింపును విత్తాలి, ఖండించాలి. ఇవన్నీ చేయాల్సిందే. ఎప్పుడు ప్రేమ అనబడే స్థితిలో ఉండకూడదు. ఎందుకనంటే ఈరోజు చాలా సందర్భాల్లో మన పరిచర్య విషయంలో మనం ఎలాగున్నాం? క్రీస్తు ప్రభువునకు మంచి పరిచారకులమై ఉండాలి. ఎందుకంటే దేవుడు నిన్ను దీవిస్తారు. నన్ను ఒక మాట చాలా మంది అంటారు, కొంతమంది బాగా పరిచయం కలిగిన వాళ్ళు, సార్ మీ సేవకు సీక్రెట్ ఏంటి? సీక్రెట్ ఏముంది? రహస్యం ఏముంది? మనం ఆయన మాట వింటే మనం ఆయన మాట వింటే ఎంతకైనా దేవుడు ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. చెయ్యాలన్న ఆశ, క్రీస్తు కొరకు ఆలోచన చేయగలిగిన పట్టుదల మన జీవితంలో ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా ఏం చేస్తాడు? దీవిస్తాడు. తప్పకుండా దీవిస్తాడు. అందుకే మన జీవితంలో
చాలా సందర్భాల్లో క్రీస్తునకు మంచి పరిచర్య చేస్తున్నప్పుడు మన జీవితంలో ఎన్నో నష్టాలు కలగవచ్చు, బాధలు కలగవచ్చు, కానీ శ్రమ అనేది మనకు బహుమానం తప్పకుండా తెస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. అయితే చెప్పండి, నంబర్ 1, మనల్ని గూర్చి జాగ్రత్తగా ఉండాలి. మనం బోధిస్తున్నాం చూడండి, ఆ బోధ గురించి జాగ్రత్తగా ఉండాలి. మూడవదిగా దయ్యముల బోధలు కొన్ని ఉన్నాయి, వాటిని మన సంఘాల్లోకి తీసుకురాదు. ఎవరినో మాదిరి తీసుకోవద్దు. దేవుడు నిన్ను ఎలా నడిపిస్తున్నాడో అలాగే నడవాలా, వేరే ఆప్షన్ వద్దు. 4వది, మంచి పరిచారకుడుగా ఉండాలి. 5వదిగా మీకు చెప్పే మాట ఏంటంటే మాదిరిగా. చాలా చక్కటి విషయాలు ఉన్నాయి. 12వ వచనం చదవండి. అదే అధ్యాయం 12వ వచనం. తీమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ఈ వాక్య గ్రంథంలో రాయబడినట్లుగా మాటలో అంటే ఎన్నో ఉన్నాయి. అంటే విశ్వాసులకు మనం ఎలాగుండాలంట? మాదిరిగా ఉండాలి. పౌలు గారు అంటారు, క్రీస్తును పోలి, ఇక్కడ చెప్పండి, క్రీస్తును పోలి నేను నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి ఏం చేయాలా? నడుచుకోవాలి. అంటే మాదిరి. అంటే ఈ పౌలు గారికి ఎంత ధైర్యం ఉంటే, ఎంత ప్రేరేపణ ఉంటే చెప్తాడు ఈ మాట. అంటే క్రీస్తును పోలి నేను నడుస్తున్నాను, నన్ను పోలి మీరు ఏం చేయాలా? నడుచుకోవాలంట. అయితే విశ్వాసులందరికీ మనం ఏం చేయాలా? మాదిరిగా ఉండాలా. ఏంటి? ఏ మాదిరి చూపించాలా? ఏ మాదిరిగా మనం ఉండాలా? ఈరోజు చాలా సందర్భాల్లో ఎలా ఉందంటే, ఒక హీరోని ఒక వ్యక్తి ప్రేమిస్తాడు, హీరోని ఒక వ్యక్తి అభిమానిస్తాడు. ఈ వ్యక్తి కూడా ఆ హీరో లాగానే మిమిక్రీ చేస్తాడు, ఆయనలాగానే మాట్లాడతాడు, ఆయనలాగా జుట్టు పెంచుతాడు, ఆయనలాగానే డ్రెస్ వేస్తాడు. ఇవన్నీ అయిపోయినాయి రోజులలో. అయితే నీవు మాదిరిగా ఉండాలంటే మాదిరిగా నడిచి చూపించిన ఆ ప్రభువును నీలో చూపించాలి. మాదిరి, నడువవలసిన మాదిరి నడచి చూపి, నడువవలసిన మాదిరి నడచి చూపి, చెప్పవలసిన బోధలు చెప్పివేసి. అంటే నడవవలసిన మాదిరిని ప్రభువు మనకు నడిచి చూపించారో, మాదిరిగా ఉన్నారో. అయితే మనము కూడా విశ్వాసులందరికీ ఏమై ఉండాలంటే మాదిరిగా ఉండాలి. అంటే మాదిరి అంటే ఏంటి? ప్రభువును మనలో ఉంచుకున్నప్పుడే ఆ ప్రభువును చూపించగలిగి ఆ స్థితిని కలిగి ఉన్నప్పుడు సంఘం ఏం చేస్తుందంటే నిన్ను వెంబడిస్తుంది. ఈ రోజుల్లో చాలామంది ఎలాగున్నారంటే, విశ్వాసాల విషయంలో ఎలాగున్నారంటే, నువ్వు ఏ మాదిరిని అయితే చూపిస్తున్నావో ఆ మాదిరిని సంఘం తీసుకోవట్లా. ఒక రోజు నేను ఒక మీటింగ్కి వెళ్ళా, ఒక పాస్టర్స్ ఫెలోషిప్కి ఒక మీటింగ్కి వెళ్ళా ఊరికి. ఓ పాస్టర్ గారు తనతో పాటు యవనస్తులను, పెద్దలను తీసుకొచ్చారు. భోజనం చేసి అందరూ కూర్చున్న తర్వాత ఆయన అంటాడు, ఆ పాస్టర్ గారు ఏమంటాడంటే, పక్కన కూర్చోబెట్టుకొని ఈ వ్యక్తి మా చర్చిలో సింహం లాంటి వాడు. ఏంటంట? ఈ వ్యక్తి సింహం లాంటి వాడు. ఏమి గొడవలు వచ్చినా అందరి మీదకి వెళ్ళిపోతాడు. ఏమైపోతాడు? ఏం గొడవలు వచ్చినా మా మీదకి సింహం లాంటి వాడు అని అంటున్నాడు. ఇంకో వ్యక్తి అంటాడు, ఈ వ్యక్తి చిరతపుల లాంటి వాడు. అట్లే కానీ దేవుని పని అట్లా పరిగెత్తుకుంటూ చేస్తాడు, సూపర్గా చేస్తాడు. చిరతపులి అంట. ఎవరంట? చిరతపులి. ఇంకో వ్యక్తిని అంటాడు, ఈ వ్యక్తి సంసోను లాంటి బలవంతుడు. ఏంటంట? సంసోను లాంటి బలవంతుడు, చాలా బలంగా నిలవాడు, డబ్బులు దండిగా ఇస్తాడు, నాకేం కావాలన్నది చేస్తాడు అని చెప్పి పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఇప్పుడు అవన్నీ చూసినటువంటి ఇంకో పాస్టర్ గారు వచ్చారు. ఇంకో పాస్టర్ గారు కూర్చున్నారు. వాళ్ళ విశ్వాసంలో నిలబడ్డారు. పక్కన చేతులు కట్టుకుని నిలబడితే కొంతమంది కూర్చోండి అంటే, లేదు మా పాస్టర్ గారు ఉన్నారు, మేము నిలబడితే కూర్చోం అట్లా అని అన్నారు. కూర్చోండి.
లేదు లేదు మేము కూర్చోం నిలబడే ఉంటాం, మా పాస్టర్ గారు మీకు గౌరవిస్తాం అంటే ఎట్లా ఉంటుందంటే కొన్ని సందర్భాల్లో ఈ వ్యక్తి చెప్తున్న మాటలు ఎలాగున్నాయంటే సింహాలు లాంటి వాడు, బలం లాంటి వాడు, ఇది చిరతపుల్ల లాంటి వాడు అయితే మరి దేవుడు ఎలాంటి వాడు? దేవుడు ఎలాంటి వాడు అంటే ఈ సంఘాన్ని ఈ పాస్టర్ గారు సోమరిగా చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? సోమరిగా చేస్తున్నారు. సోమరిగా అంటే పాస్టర్ గారు కూర్చున్నప్పుడు విశ్వాసులు పక్కనొచ్చి కూర్చోకూడదా? పక్కనొచ్చి కూర్చోకూడదా అంటే సమానం, అంతా మనం సమానమే. నువ్వు ప్రేమించు, వారికి ఒక మాదిరి చూపించాలా. ఏం చూపించాలా? మాదిరి చూపించాలి. ఏంటి మాదిరి? వాళ్ళని బట్టి, మన దగ్గర ఉన్న విశ్వాసులను బట్టి ఇంకో వ్యక్తి ఏం చేయగలగాల, నేర్చుకోగలగాలి. ఈరోజు ఏం చేస్తా తెలుసా? విశ్వాసుల మీద భుజం మీద చేసి ఏడున్నామంటే విశ్వాసులు కూడా భుజం మీద చేసి కూడా మాట్లాడతారు. రోజు పాస్టర్లు విశ్వాసులు ఇట్లా భుజం మీద చేసుకుని పాస్టర్ మీద విశ్వాసం, మా సారేడా ఏమనుకుంటున్నావు, మా సారు భుజం మీద కూడా పెడుతున్నాడు విశ్వాసం. అంటే వారి మీద ఒక అభిషేకం ఉంది. గౌరవించాలా సేవకుని? ఏం చేయాలా? గౌరవించాలా లేదా? గడి చెప్పండి. గౌరవించాలా లేదా? గౌరవించాలి. చిన్న ఒక కానిస్టేబుల్ చూస్తే సార్ అంటారు. ఒక చిన్న టీచర్ కనబడితే సార్ అంటారు. ఏ పాస్టర్ గారు సార్ అంటే తప్పేముంది, అయ్య అంటే తప్పేముంది, అన్న అన్న అని అంటారు. నువ్వు లోకంలో ఉండవని అన్న అంటావు, ఇంకోరిని అన్న అంటావు, పోయి సిఏ గారిని పెట్టుకుని అన్న అంటావా? అంటే మనం మాదిరిగా విశ్వాసులకు మనం నేర్పించగలిగిన కొన్ని ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు విశ్వాస భ్రష్టులయ్యే అవకాశం ఉంది. వాళ్ళని ప్రేమించాలో తెలుసా? ఎంత ప్రేమించాలో తెలుసా? వారి క్రమములో మనం పెంచగలగాలి. ఎందుకంటే ఈ రోజుల్లో రకరకాలైనటువంటి పరిస్థితులు మనము విశ్వాసులకు మాదిరిగా, అంటే మనము ఏదైతే ప్రభువుని చూపించగలుగుతున్నామో, ఎలాగైతే మనం బోధించగలుగుతున్నామో, మేము ఎప్పుడు ఒక విషయం మా సంఘానికి చెప్తా ఉంటాం. అయినా నేను సేవ ప్రారంభంలో, నేను కొత్తగా సేవ చేసే సమయంలో నేను ఒకసారి అన్నం తినేకి ఉన్నప్పటికీ కూడా తినలేని పరిస్థితులు, మా పరిస్థితులు ఇలాగ ఉంటాయి, ఇలాగ నేర్చుకోండి, ఇలాగ ఉండాలి, ఇదిగో నేను ఇలాగున్నా, నేను ఇలా దీవించబడ్డా. నువ్వు కూడా దీవించబడు. ఎందుకనంటే నీ ఆధిపత్యం ఒక సేవకుని మీద నువ్వు చూపిస్తే ఏ రోజు పనికిరారు. సంఘంలో ఒక వ్యక్తి అయిన ఆధిపత్యం సేవకుని మీద చేస్తే ఆ కుటుంబం ఎప్పటికి పనికిరాదు, ఎప్పటికీ పనికిరాదు. ఈరోజు సంఘం రుబాబు చేసేది ఎక్కువ సేవకుని మీద. ఆయన ఏమని ప్రార్థించాలి చెప్పండి? ఏమని ఆశీర్వదించాలి? అబ్రహాముతో దేవుడు అన్నాడు, అబ్రహామా, నీవు నేను చూపించుచున్న ప్రాంతానికి నువ్వు వెళ్ళిపో. నేను ఎవరైతే దీవిస్తారో నేను వాళ్ళని దీవిస్తా. నిన్ను ఎవరైతే దూషిస్తారో వారిని నేనేం చేస్తా? శపిస్తానన్నాడు. ఈరోజు నువ్వు సేవకు వచ్చింది చేత కాక కాదు. ఎవరైనా చేత కాకుండా వచ్చిన వాళ్ళు ఉన్నారా ఇక్కడ? చెప్పండి. మీరు అనుకుంటే ఏదైనా, ఏ జాబ్ అయినా, ఏ పని అయినా, ఏ బిజినెస్ చేసి లక్షలు కూడబెట్టవచ్చు. ఇప్పుడు నాతో పాటు కూడా ఉన్న వాళ్ళు కోట్లు సంపాదించారు. తెలుసా మీకు? నాతో కూడా ఉన్నవాళ్ళు కోట్లు సంపాదించారు, కోటీశ్వరులుగా ఉన్నారు నాతో కూడా ఉన్నవాళ్ళు. మరి నేను ఎందుకు ఈ సేవ చేసుకుంటూ ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు ఎందుకు ఉండాలా అని అంటే, ఎందుకనంటే దేవుడు మనల్ని పిలిచారు. ఎందుకనంటే మనం దీవిస్తే దీవించబడతారు, మనం ఆశీర్వదిస్తే ఆశీర్వదించబడతారు. సంఘానికి ఆ మాదిరి మనం చూపించగలగాలి. ఒక సేవకునిగా నేను ఎప్పుడు చెప్తా ఉంటాను సంఘానికి, మీలాగా విశ్వాసిగా ఉన్నప్పుడు దైవజనం దగ్గర వాళ్ళ బ్యాగులు మోసాను, వాళ్ళ షూ మోసాను, వాళ్ళ ముందు ఏ రోజు కూర్చోలేదు, చక్కగా అంటే ఒక మాదిరి చూపించినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ రోజు నేను హెచ్చింపబడ్డానికి గల కారణం ఏంటంటే, ఒక దైవ సేవకుని ప్రేమించడం, వాళ్ళకి గౌరవించడం బట్టి ఇంతగా దీవించబడ్డా. ఇప్పుడు కూడా దైవ సేవకులు అంటే నాకు ఎందుకు అంత ఇష్టం తెలుసా? ఎందుకు ఇష్టం తెలుసా? వారి ప్రార్థన ద్వారా వారు నా ఇంట్లో ఒక ముద్ద అన్నం తిన్నా నాకు ఆశీర్వాదం. ఎందుకంటే బైబిల్లో మాట రాయబడింది, వారు తెలియకనే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరి. మీలో ఏ దేవదూత వచ్చి కూర్చుందో నాకు తెలియదు, ఏ రూపాన్ని వచ్చి దేవదూత మీలో ఉందో నాకు తెలియదు. అంటే దైవ సేవకులు నేను ఎందుకు అంతగా ప్రేమిస్తానంటే, ఆ ప్రేమ తెలుసు. వారు ఒక చిన్న ప్రార్థన చేసినా నేను దీవించబడతాను. నా స్వార్థం అది. ఎందుకనంటే రాజేష్ నాయక్ గారు ఉన్నారు, వీళ్ళంతా ఉన్నారు, సుందరం గారు ఉన్నారు. నేను ఎప్పుడు సేవకులు పెట్టే విషయంలో ఎప్పుడు వెనకాడను. నేను ఫుడ్ పెట్టే విషయంలోనైనా ఏదైనా సరే నేను వెనకాడ. నాకు ఆశ ఏంటి తెలుసా? సేవకుల్ని ప్రేమించాలి.
ఎందుకంటే ఒక సేవకుని ప్రేమించలేరు. ప్రేమిస్తారా చెప్పండి? ప్రేమించడం కుదరదు. ఎందుకంటే కష్టమవుతుంది. ఈగో ఫీలింగ్స్, నువ్వెంత అని అంట. అవన్నీ కాదు. ఎందుకంటే మనం ఎప్పుడైతే మాదిరిగా సంఘానికి ఉంటామో ఆ సంఘానికి మనం మాదిరిగా నేర్పించాలా. నువ్వేం నేర్చుకున్నావు? వాళ్ళు నువ్వు ఉన్నప్పుడు నీ ముందు జోకులేసి నవ్వకూడదు. ఎందుకంటే నీ అభిషేకాన్ని తక్కువ చేశారు. వాళ్ళు దీవించబడకపోవడానికి కారణం నువ్వే అవుతావు. నిజం, ఇది రియల్. ఎందుకనంటే ఒక టీచర్కి భయపడని వాడు విద్యావంతుడు అవుతాడా చెప్పండి? ఒక టీచర్కి భయపడిన ఒక స్టూడెంట్ వాడు గొప్పవాడు అవుతాడా చెప్పండి? వాడు జోకులేసి ఓ అని అంటే ఓ టీచర్ పోసార్ అని చెప్పేసి వాడు జీరో అవుతాడు, హీరో గాడు, జీరో అవుతాడు. అందుకే మనము కూడా ఎక్కువగా సంఘముతో నవ్వడం, ఎక్కువగా మనం జోకులు వేసుకోవడం, ఎక్కువగా చనువు తీసుకోవడం, వాళ్ళకి నేర్పించేది. నీ దగ్గరకు వస్తున్నారు, నిలబడ్డారనుకో, నిలబడేది ఎప్పుడు నువ్వు నేర్పించాలి. సరిగ్గా నిలబడయ్యా. ఒక వ్యక్తితో నువ్వు ఒక ఎస్ఐ దగ్గరికి వెళ్తే సరిగ్గా నిలబడతావు, మాట్లాడతావు. అంటే మనం నేర్పించే విషయంలో, పద్ధతులు నేర్పించే విషయంలో సంఘాన్ని మనం సరిగ్గా కాయకపోతే ఆ వ్యక్తిని తీసుకుని మాదిరి తీసుకుంటాడు, ఇంకోటి చెడిపోయే అవకాశం. సంఘమే కంపగా మార్చబడతాడు. వాళ్ళకి నేర్పించాలి. ఎందుకనంటే మన ద్వారానే వారు దీవించబడతారు. ఒక చిన్న తప్పు చేసిన, అందుకే మా మందిరంలో ఒకరు చిన్నగా మిస్టేక్ చేసినా మేము వెంటనే గద్దించడమే. నువ్వు వచ్చినా రాకపోయినా తర్వాత సంబంధం మనకు అవసరంలే. ఎందుకంటే నీ సేవ చేసేది పొట్టు కొరకు కాదు, గింజల కొరకు. మనం పిలువబడింది ఎవరి కొరకు? వారిని ఖండించాలా, బుద్ధి చెప్పాలా, చక్కటి స్థితిలో ఉండాలి. అందుకే మనం మాదిరిగా, అయ్యా నేను ఒక విశ్వాసి ఉన్నప్పుడు ఇలాగున్నా, నేను ఇలాగున్నా, ఈ విధంగా ఉన్నా, మీరు కూడా ఇలాగ ఉండండి, నేర్పించండి. విశ్వాసులకు మాదిరిగా మనం ఉండాలి. చాలా అవసరమైనటువంటిది. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి ఎన్ని విషయాలు? నంబర్ 1, మనల్ని గూర్చి మనం ఏం చేయాలా? చాలా జాగ్రత్తగా. రెండవది, బోధన గూర్చి జాగ్రత్తగా ఉండాలి. నంబర్ 3, దయ్యాల బోధ యందు ఒకవేళ దయ్యం మనలో పని చేయకుండా మన బోధ ఎలాగుండాలంటే మెప్పించేదిగా, లేకపోతే అదిగా ఉండకూడదు. గద్దించి వారిని సమతలమగు భూమిపై నిలపగలిగిన, ఖండింపగలిగిన వాక్యమైనటువంటి బోధగా ఉండాలి. 4వది, మంచి పరిచారకులుగా. మనం ఎవరికి మంచి పరిచారకులుగా ఉండాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మంచి పరిచారకులుగా ఉండాలి. నంబర్ 5, గడి చెప్పాలి, విశ్వాసులందరికీ మాదిరిగా ఉండాలి. ఒకవేళ ఈ చెప్పబడిన 5 విషయాల్లో మనం జాగ్రత్త వినకపోతే, సరిగ్గా చేసుకోలేకపోతే, ఒక మాట బైబిల్లో రాయబడింది, మీలో అనేకులు బోధకులు కాకండి. ఏం కాకూడదు? నువ్వు సేవ చేయలేకపోతే, నువ్వు సరిగ్గా ఉండలేకపోతే, నువ్వు నీ చేత కాకపోతే నువ్వు బోధకు కావద్దు. ఆ మాట చదువుతాము. యాకోబు రాసిన 3వ అధ్యాయం, యాకోబు పత్రిక 3 మొదటి వచనం. నా సహోదరులారా, బోధకులైన మనము మరీ కఠినమైన తీర్పు మనకుంది. మీలో అనేకులు బోధకులు కాకుడి. ఏముందంట మనకు? విశ్వాసికి రూపాయి భాగంలో పైసా భాగం ఉంటే, పావుల భాగం ఉంటే మనకు ఎంత ఉంది? 90 ఉంది. వాళ్ళకి 10 భాగం అయితే మనకెంత ఉంది? అంటే మనము సేవను ఎలా పడితే అలా చేయడానికి వీలు లేదు. నువ్వు లోబడితే దేవునికి సర్వంగా లోబడాలి, ఆయన చెప్పినట్లుగా మనం చేయాలి. అయితే ఒక 3 విషయాలను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. మనం ఇవన్నీ చేస్తూ, ఎందుకంటే బోధ అనేది చాలా ఈజీ అయిపోయింది. నాకు అనిపిస్తుంది, కొంతమంది ఆటో తోలుతూ ఉంటారు, 10 రోజులకే రెవరెండ్ అంటాడు. ఆయన ఏమంటాడు? నేను రెవరెండ్ అయిపోయినా అంటాడు. అసలు బిషప్ రకరకాలుగా ఈరోజు. ఎందుకంటే సేవకులకు విలువ లేనిటువంటి పరిస్థితులు తయారు చేయబడ్డాయి. ఎందుకంటే ఒకరోజు తీర్పు జరగబోతుంది. పొట్టేంటో గింజేంటో దేవుడు తూర్పు పోయబోతున్నాడు. ఆ టైంలో మనం, ఎందుకంటే సేవలకు వచ్చావు, అన్ని రూల్స్ కట్టుబడి ఉంటేనే మన జీవితం బాగుంటుంది, లేకపోతే ఉండదు. అనేకులు బోధకులు కాకండి. ఎందుకనంటే తీర్పు ఉంది. ఏముంది? కఠినమైన తీర్పు అంట. బోధకులైన మనకు కఠినమైన తీర్పు. అయితే ఒక 3 విషయాలు మనం. నంబర్ 1,
తిండి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దేని విషయంలో? తిండి విషయంలో. తిండి విషయంలో ఎప్పుడైనా మా సంఘస్థులు ప్రార్థన కూడికి ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళకు ఉన్న మెంటాలిటీ అంతే తెలుసా? పాస్టర్ గారు వస్తున్నారు, కోడినో కుక్కనో కోయాల. కుక్కను వేర్లేండి, కోడో లేకపోతే మటనో ఇదే కావాలా. కొంతమంది పాస్టర్లు కూడా ఏమంటారు తెలుసా? ఏమా ఈరోజు పెద్దదా చిన్నదా? ఇసాక్ పేర్లు పెట్టేశారు. ఇసాక్ అంట, యోనా అంట, ఇసాక, అబ్రహాము, పేతురు. ఏంటి ఈరోజు కొత్త పేర్లు పెట్టేశారు మనోళ్ళే. పేతురు అంటే ఏంది? అంటే కోడి పేతురు అంటే పేతురు అబద్ధమాడినప్పుడు కోడి పూసింది అంటే నువ్వు కూడా అట్లా అయిపోయింది పరిస్థితి. గమనించే మాట ఏంటంటే, మన విశ్వాసుల్లో ఎక్కడికైనా కానీ ఓ ఫెలోషిప్ జరిగిందనుకోండి, ఎక్కడైనా ఏ మీటింగ్కైనా మనం వెళ్ళిపోయామనుకోండి, ఈరోజు ఏం ముక్క లేదు, ఏం లేదు, ముక్క లేదా ఈరోజు ఏం ఎట్లా. మనము తిండి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. 2, డబ్బు విషయంలో. అందుకే మనం ఒకటి పోస్ట్ చేసాం, కానీ దాంట్లో భోజన వసతి కలదు. కొంతమంది ఫోన్ చేసి అడుగుతున్నా, మీకు ప్రారంభంలో చెప్పా, సార్ మేము అక్కడికి వస్తాం, మాకు ఏమి ఇస్తారు? గిఫ్ట్ ఏమైనా ఉందా? గిఫ్ట్ ఏం లేదు. గిఫ్ట్ అయితే అస్సలు ఏం లేదు. ఒకవేళ ఇవ్వాలనుకున్నా నేను చెప్పాల్సిన అవసరం నాకేముంది? అంటే ఇస్తే వస్తావు, లేకపోతే రావా? నాకే అవసరం ఏముంది? ఇలాంటి వాళ్ళతో అవసరం వల్ల నన్ను ప్రేమించి వచ్చిన దైవజనులైన మీ ప్రేమ నాకు చాలా నాకు మీరు వచ్చారు, చాలా హ్యాపీ, చాలా సంతోషంగా ఉన్నాను. డబ్బు విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. 3వది, స్త్రీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. స్త్రీ సేవ చేస్తున్నప్పుడు ఒక స్త్రీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సంసోను ఉన్నాడు. సంసోను తన జీవితం అంతా పతనం కావడానికి ఎవరు? అయితే స్త్రీ విషయంలో దైవ సేవకులుగా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వారితో మాట్లాడేటప్పుడు కానీ, వారితో ఉన్నప్పుడు కానీ చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ఎందుకంటే ఈ 3 విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభు పేరట మీ అందరికీ తెలియజేస్తున్నాం. ముగిస్తూ మీ అందరికీ తెలియజేసే, దైవజనులందరికీ తెలియజేసే మాట ఏంటంటే, ప్రభు మరలా మధ్యాకాశానికి రాబోతున్నారు. ఇదిగో ఈ లోకంలో అనేకమైన హృదయాలు కనబడుతున్నాయి. మనం వాక్యాన్ని నింపుదాం. యేసు ప్రభువారు అన్నారు, మీరు సర్వలోకానికి వెళ్ళి, సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించమన్నారు. మరి ప్రకటిద్దామా? ఎందుకంటే ఒక సేవకుడైన నీవు ఒక ఔషధానివి. దేనికి ఔషధం తెలుసా? పాపం పోవాలన్నా ఒక వ్యక్తిలో నుండి, ఒక వ్యక్తి మారాలన్నా, ఒక వ్యక్తి రోగాలు స్వస్థపరచబడాలన్నా, ఒక దైవజనుడిగా నీ నోరు, ఒక దైవజనుడిగా నీ అస్సం చాలా గొప్పదే కాదా? చాలా గొప్పది. ఎందుకంటే పేతురు గారు ఒక మాట చెప్తారు. ఆయన దేవాలయంలోకి ఎక్కిపోతుంటే పుట్టినది మొదలుకొని తాను కుంటివాడిగా ఉంటే వచ్చుచు వెళ్ళిపోతున్న వ్యక్తిని భిక్షం అడుగుతున్నాడు. వీళ్ళు పేతురు యోహాను అంటారు, మా తెట్టి చూడు అని అంటే వాడు తేరి చూస్తాడు, ఏమైనా ఉన్నాయేమో అని. కానీ వీరు అంటారు, మా దగ్గర వెండి బంగారాలు ఏం లేవు, మాకు కలిగిందే నీకు ఇచ్చుచున్నా. ఏం కలిగి ఉన్నారు? ఒకవేళ ఈ వ్యక్తి అనుకుంటాడు, నాకు కలిగిందే ఇస్తున్నామంటే వీళ్ళు చాలా గొప్పలు ఉన్నట్టున్నారు. కానీ వీళ్ళు అంటారు, వెండి బంగారాలు మా దగ్గర ఓరని, ఇవి లేకపోతే నాకేం అవసరం? వాడు కుంటివాడు ఉండే దేనికోసం చెప్పాలి. డబ్బు కావాలా? అరే నాకు కావలసిన వీళ్ళ దగ్గర లేవు, మాకు కలిగిందానికి ఇస్తామనంటే ఇంకా వాడికి అన్నం పెట్టినా తిన్నాడు. ఏం కావాలా? డబ్బులు ఇవ్వాలా? ఇప్పుడు చూడండి, ₹1 ₹2 వేస్తుంటే ఇంతమంది తీసుకునేవాళ్ళు. ఈ రోజుల్లో ఏం సార్, ఇంకో విచిత్రమైన కారులో పోయి ₹10 ఇస్తావా, ఈ ఒక 50 అనే పరిస్థితికి అయిపోయింది. ఏమైపోయింది? అలాంటి పరిస్థితులు అయిపోయాయి. అయితే మీకు చెప్పే మాట ఏంటంటే, పేతురు యోహాను గారు అన్నారు, మా దగ్గర వెండి బంగారాలు లేవు, కానీ మాకు కలిగింది ఇస్తున్నాం. నజరుడైన యేసు నామమున లేచి నడువు. ఆమేన్. లేచి నడువు. ఇంకంతే, ఆప్షన్ ఏం లేదు. వెండి బంగారాలు సంపాదించుకున్న వాడిని నడిపించాయా? వాళ్ళకి కలిగిందే, పేతురు యోహాను కలిగిందే ఇచ్చారు. ఈరోజు మనం కూడా చివరిగా ముగిస్తూ చెప్పే మాట, ప్రభువును మనం కలిగి ఉండాలి. ఆయనను మనం కలిగి ఉంటే మనం ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ అద్భుతాలు ప్రభు చేస్తారు. మనం మాట్లాడే మాట అగ్నిలాగా దేవుడు చేస్తాడు. మనం చేతిని బట్టి స్వస్థతలు జరుగుతాయి. మనం చేసే ప్రార్థనను బట్టి హస్తము ఉంచితే పరిశుద్ధాత్మ కూడా దిగుతుంది.
ఆనాటి కాలంలో పేతురు యోహాను చేతులు ఉంచగా ఏం దిగింది? గడి చెప్పాలి, పరిశుద్ధాత్మ దిగింది. మనం కూడా అభిషేకం పొందామంటే మనకంటే పెద్ద దైవజనులు అస్తమించినప్పుడే కదా మనం అభిషేకం పొందింది. మనకు ఆ విశ్వాసం ఉండాలి కదా, అవునా కదా? వాళ్ళు మన మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడే మనం కూడా అభిషేకాన్ని, ఆత్మను పొందుకున్నాం. అలాగే సంఘానికి కూడా, ఎందుకంటే నీ విలువ చాలా గొప్పది. నీ విలువని ఎవరి ముందు నువ్వు దిగజార్చుకోవద్దు. ఎవరి ముందు కమెడియన్గా జోకులు వేసుకుంటా వాళ్ళని ఇట్లా చేసుకుంటా ఉంటే నీ లోకు కడుతుంది నీ సంఘం. అట్లా చేయొద్దు, ఎందుకంటే వారి మార్గాన్ని నువ్వు తుడిచివేస్తావు. ఎప్పుడు సంఘముగా ప్రేమించేటప్పుడు ప్రేమించాలి, గద్దించేటప్పుడు గద్దించాలి, ఖండించేటప్పుడు ఖండించాలి. ఈ మూడు ఉండాలా. ఈ మూడు లేకుండా ఒకటే చేస్తానంటే వేస్ట్ అవుద్ది. అందుకే సంఘం విషయంలో చాలా జాగ్రత్తగా మనం ఈ 5 విషయాలను చాలా జాగ్రత్తగా గమనిస్తూ ప్రభు వైపు ముందుకు కొనసాగుతూ వెళ్ళిపోవాలని మీ అందరికీ కూడా, ఈ దీన సేవకుడైన మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను. నన్ను ప్రేమించి వచ్చినటువంటి దైవజనులైన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఒకవేళ దీంట్లో మీకు ఏదైనా పొరపాటుగా ఏదైనా అపార్థంగా ఉంటే వాటిని క్షమించి దిద్దుకొని వెళ్ళాలని తెలియజేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. చిన్ని ప్రార్థన. తండ్రి, నీ సేవకులను ఈ మందిరంలోకి మీరు రప్పించారు. మీ సేవకుడైన నన్ను నిలబెట్టారు. అందుని బట్టి మీకు స్తుతులు, స్తోత్రం. చెప్పబడిన మాట హృదయంలో బదిలపరచండి, సహాయం చేసి గొప్ప కార్యాన్ని జరిగింప చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనొచ్చున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మరి మమ్మల్ని ప్రేమించి వచ్చిన ప్రతి దైవజనుని కూడా మీ అందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. మరి అధ్యక్షులుగా ఉండి మరి రాయశనయ్య గారు, అలాగే యెహోషువ అన్న గారు కూడా, వారు కూడా ప్రేమించి వచ్చారు. పిలిచాను, వారు కూడా వచ్చారు. నువ్వు పిలిస్తే నేను రాకపోవడం ఏంటి, ఎప్పుడైనా ఉన్నానా అన్నారు. వచ్చినా, ఆలస్యంగా వచ్చినా గొప్పగా వచ్చారు. థ్యాంక్ యూ అన్న, చాలా సంతోషం. మరి రాయశనయ్య గారికి సమయం నాకు కోసం థ్యాంక్ యూ. మా తాండ్రపాడు దైవజనులు కూడా నన్ను ప్రేమిస్తారు. మేమంతా కలిసే ఉంటాం, ఏ రోజు మాకు మనసుపడతలు ఉండవు. చాలా చక్కగా మేము ఉంటాం. వారు కూడా వచ్చారు. మళ్ళీ చక్కగా రత్నమయ్య గారు, అలాగే సాల్మోన్ రాజు గారు, చంద్రపాల్ నాయక్ గారు, చక్కగా మీరు అందరూ వచ్చారు. చాలా సంతోషం. వందనాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. మంచిది. మరి చెప్పబడినటువంటి వాక్యాన్ని బట్టి మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ చంద్రపాల్ నాయక్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. దయచేసి అందరం ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీకు స్తోత్రములు నాయన. యేసుక్రీస్తు ప్రత్యక్షత ప్రార్థన మందిరములో ఈ విధంగా దైవ సేవకుల కూడిక జరుగుటకు మీరు కృప చూపారు. మీ దాసుని నిలువబెట్టుకొని మాతో మాట్లాడిన ప్రతి మాట మా జీవితంలో, మా గుండెల్లో నీరు కట్టి ఫలింపచేసి ఆ వాక్కు అనుసారంగా మా సేవ జీవితాన్ని కట్టుకునే కృప మీరు దయచేయమని వేడుకుంటున్నాం. అవును ప్రభా, మమ్మలను గురించి మేము జాగ్రత్త కలిగి ఉండాలి. మేము బోధిస్తున్న బోధన గురించి జాగ్రత్త పడాలి. ప్రభు, ఈ లోకంలో జరుగుతున్నటువంటి సాతాను బోధ విషయంలో మేము జాగ్రత్త కలిగి ఉండాలి. పరిచారకులమై నమ్మకమైన పరిచారకులుగా ఉండాలి. ప్రభా, మా సంఘానికి మేము మాదిరి కలిగిన కాపరులుగా ఉండాలి అని చాలా చక్కగా మీరు మాట్లాడారు తండ్రి. ఈ మాటలను బట్టి మా జీవితాలను స్థిరపరుచుకొని కట్టుకొని నీ సేవలో నడుచుటకు కృప చూపండి. వచ్చిన ప్రతి దైవజనుని దీవించండి. వాక్యమును విత్తిన నీ దాసుని ఇంకా బహుబలంగా మీరు వాడుకొని ఈ ప్రాంతానికి ఆశీర్వాదకరంగా నిలవబెట్టి సంఘ సరిహద్దులు విశాలపరిచి నూతన ఆత్మలను అనుగ్రహించి నానాటికి మీరు వర్ధిల్ల చేయమని, ముందున్న కార్యక్రమం కూడా నీకు మహిమకరంగా జరిగించమని యేసుక్రీస్తు పుణ్యనామంలో సమర్పించి ప్రార్థిస్తున్నాము తండ్రి. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మరి ఈ సమయంలో మరి యొక్క కార్యక్రమం జరిగించడానికి చక్కగా మరి మనందరినీ ప్రేమతో ఆహ్వానించి మరి సేవకుల యొక్క సహవాసాన్ని, మరి ప్రార్థనా సహవాసము, మరి కొంతమంది ఆలస్యంగా వచ్చారు. ప్రారంభంలో చక్కటి మరి ప్రార్థనా సహవాసాన్ని కలిగి ఉన్నాం. ఒకరికొకరము ప్రార్థన చేశాము. సో దైవ సేవకుల సహవాసం అంటే పాటలు, ఆరాధన, వాక్యము కామనే. కానీ వాటన్నిటిలో
శ్రేష్టమైనది, ఉత్తమమైనది నా కొరకు మీరు, మీ కొరకు నేను ప్రార్థన చేయటం. మరి ఇంత చక్కటి అవకాశం మరి మనకు కల్పించినందుకు స్థానిక యేసుక్రీస్తు ప్రత్యక్షత మినిస్ట్రీస్ మరి దైవజనులైనటువంటి రెవరెండ్ డాక్టర్ డిటి క్రిస్టాఫర్ గారికి మనందరి తరపున వారికి వందనాలు. అలాగే మరి రేపు జరగబోతున్నటువంటి మన దేశ ప్రధాని మాన్యశ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క జిఎస్టి సక్సెస్ అనే సభకు మరి బందోబస్తు కొరకు మరి వేరే ప్రాంతాల నుండి కూడా మరి సార్ గారు కేటీఆర్ గారు అంటే నాట్ ఫ్రమ్ తెలంగాణ, ఆంధ్ర, మరి వాళ్ళందరూ కూడా మరి దైవ సేవకులు డిటి క్రిస్టాఫర్ గారి మీద అభిమానముతో, ప్రేమతో మరి వేరే ప్రాంతంలో వారు ఉంటూ మరి ఇక్కడికి బందోబస్తు కొరకు వచ్చారు కనుక మరి ఇక్కడికి వచ్చి సేవకుడిని చూసి మరి ప్రార్థన చేయించుకొని దీవించబడి వెళ్ళాలని వారు కూడా వచ్చారు. వారందరికీ ముగ్గురికి కూడా సేవకులైన మా అందరి తరపున వారికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ సార్. దేవుడు మీ ద్వారా గొప్ప రక్షణ మీరు పనిచేస్తున్న ప్రాంతాలలో ప్రభు అనుగ్రహించునుగాక. మరి సమయంలో మరి మన మధ్యలో ఉన్నటువంటి కేటీఆర్ గారు ముందుకు వచ్చి ఏమన్నా ఒక రెండు మాటలు షేర్ చేసుకుంటే తర్వాత మనం కార్యక్రమాన్ని ముగించుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్.